నమస్తే. ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్, కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్, ఉద్యమ కాలంలో ఉద్యమ నేపథ్యంతో దూసుకెళ్ళినటువంటి వ్యక్తి. సో తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి. సో ఈ పాటికి మీకు అర్థమై ఉండొచ్చు. ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అద్దంకి దయాకర్ ఒక్కరే కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈరోజు తొలి వెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి మేము ముందుకు తీసుకొచ్చిన. సో వారి సతీమణి అండ్ వాళ్ళ అమ్మగారు జానకమ్మ గారు, బాలమణి గారు మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి తొలి వెలుగు పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఉద్యమ నేపథ్యం కావచ్చు, అద్దంకి దయాకరు ఎక్కడ పుట్టిండు, ఎట్లా చదువుకున్నాడు, ఇక్కడ ఎమ్మెల్సీ దాకా ఆయన ప్రస్థానం ఏది, చిన్నప్పుడు ఎట్లుండే, ఈ మొత్తం ముచ్చట తెలుసుకుందాం. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో తొలిసారి అనుకుంటా మీ ఫ్యామిలీ మీడియాకి పరిచయం అవ్వడం, అంటే ముగ్గురు ఒకేసారి. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నా. సో ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఎమ్మెల్సీ అయ్యిర్రు, అనుకున్న కళ నెరవేరింది అనుకుంటున్నారా? ఇంకా 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 ఏమన్నా ఊహించుకుంటారు? అంటే మొట్టమొదటిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవ్వడానికి ఈరోజు బేస్ పడుతుంది. ప్రజా జీవితం అయితే 20 సంవత్సరాల నుంచి ఉన్నది. నేను 50 సంవత్సరాలు ఇప్పుడు నా వయసు ఉన్నది. ఒక 25-27 సంవత్సరాలు ఇక్కడ, ఒక 25 సంవత్సరాలు ఇక్కడ. అంటే తల్లి భార్య అన్నట్టు, అంటే వీళ్ళిద్దరు పాత్ర ఉంది నన్ను, అంటే పెంచడంలో తాను, పెరిగిన తర్వాత తను. సో 50 ఏళ్ళ వ్యక్తులే కనిపించట్లేరు, కొంచెం గ్లామరస్గా 35-40 అట్లా అనిపిస్తుంది. 25లో 2 ఇద్దరిది ఉంటుంది. సో 50-50 బ్యాలెన్సింగ్. 25 ఏళ్ళు అమ్మ దగ్గర, 25 ఏళ్ళు 2 ఇయర్స్ 3 ఇయర్స్ వీళ్ళిద్దరిది కలిసి ఉంటుంది. అయితే మనం వెనకట్టుకుంటే తల్లా పెళ్ళామా అని అంటే, ఇప్పుడు తల్లి పెళ్ళాము, పెళ్ళామే తల్లి, ఇట్లా అంటే పాజిటివ్ ఇన్క్లూజివ్నెస్ చూసుకుంటే వాళ్ళిద్దరు కృషి వల్ల మనం ఏమంటే బై ప్రొడక్ట్ ఆఫ్ మామ్, తర్వాత ఎక్స్టెన్షన్ ప్రొడక్ట్ ఆఫ్ వైఫ్. సో వాళ్ళిద్దరి యొక్క పాత్ర ఉంటుంది డెఫినెట్గా. సో చిన్నప్పటి నుంచి అంటే మామూలుగా పురుషుని యొక్క డిపెండెన్స్ ఏందని అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఆధారపడతారని చెప్తారు కదా. కానీ నేను అసలు పురుషుడే ఆడవాళ్ళ మీద నిలబడతారని వాళ్ళ యొక్క కృషి మీద నిలబడతారని చెప్పడానికి వీళ్ళిద్దరు ప్రత్యక్ష. సో అద్దంకి దయాకర్ అమ్మ వైఫ్ ఇద్దరు కృషి మీద మీరు నిలబడరు ఇది అంతే. ఎందుకంటే చదువుకునే టైం అంతా అప్పుడు తన సర్వీసెస్, చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకొని మూమెంట్ వచ్చిన తర్వాత తన కృషి ఉంటుంది. మనం ముందుకు పోవాలంటే వీళ్ళిద్దరు బ్యాకప్ ఉన్నారు మనకు. అంటే ఒక పురుషునికి సక్సెస్ కావాలంటే ఇద్దరు ఉండాలి. అయితే ఇప్పుడు బ్యాలెన్స్గా మాట్లాడతారు అందరు, కానీ తల్లి పాత్రనేమో పెరిగేటప్పుడు ఉంటుంది, చదువుకునేటప్పుడు ఉంటుంది. సో తనకే పుట్టినాం కాబట్టి అంత ఎట్లా ఉంటుంది, ప్రేమ ఎఫెక్షన్ ఇట్లా ఉంటుంది. భార్య పాత్ర తల్లితో కూడి మళ్ళీ ఎక్స్ట్రా పాత్ర ఉంటుంది. వండి పెట్టడము, ప్రేమను పంచడం ఉంటూనే మళ్ళీ పిల్లలు, కాపురము ఇదంతా ఉంటుంది. సో అవి రెండింటిని కూడా ఎంజాయ్ చేసిన నేను. కాబట్టి ఎవరైనా కూడా తల్లిని పెళ్ళాన్ని సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా నన్ను అదే పద్ధతిని చూసింది కాబట్టి దయాకర్ మీ ముందు ఇంకా ఇట్లా నవ్వుతూ తూలుతూ ఉన్నాడు. రైట్. సో మేము దయాకర్ అన్నతో రోజు మాట్లాడుతుంటాం, వదిలేను కలుస్తూ ఉంటాం. బట్ మాకు స్పెషల్ గెస్ట్ జానకమ్మ గారు. సో పోతే మళ్ళీ దొరకరు. సో ఆమె మళ్ళీ కాన్స్టిట్యున్సీకి పోయి ఎక్కడెక్కడ బిజీ అవుతారు, హైదరాబాద్కి రావాలంటే కష్టం. అమ్మ నమస్కారం. సో దయాకర్ అన్న మేము రోజు కలుస్తుంటాం, టీవీ డిబేట్లలో చూస్తుంటాం, ఇంటర్వ్యూలు చేస్తుంటాం. బట్ మీరు చాలా తక్కువగా అరుదుగా మాకు కనిపిస్తూ ఉంటారు. ఇవాళ కనిపించారు. సో నిజంగా ఇవాళ ఒక డైమండ్ అనుకోవాలి. మీరు అంత అరుదుగా మాకు కనిపించారు. మేము ఇంతకుముందు మాట్లాడుతుంటే సొసైటీకి డైరెక్టర్గా కూడా జానకమ్మ గారు పనిచేసిరని మనోళ్ళు చెప్పారు. అంటే ఆల్రెడీ రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్నది మీకు. అయితే ఉన్నదా? కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ పక్కింటి పిల్లోనే. సో ఎట్లుండేటోడు దయాకర్ అన్న చిన్నప్పుడు? ఎట్లా ఆయన వ్యవహార శైలి కానీ, స్కూల్కి వెళ్ళడం కానీ, కాలేజ్ డేస్లో కానీ, ఉద్యమం టైంలో కానీ ఎట్లుండే వ్యక్తి అన్న మీతోటి? చిన్నప్పటి నుంచి అయినా మంచితనంతో ఇట్లా విసిగియకుండా నాన్న బడికి పోవాలంటే ఎమ్మడే తయారయ్యి నేను వంట వెనక ముందైనా కూడా అమ్మ నేను మళ్ళీ 12 గంటలకు వచ్చినప్పుడు తింటలే, ఏం బాధపడకని బడికి పోయేవాడు. అనుకున్నారా మీ కొడుకు ఇట్లా రాజకీయాలకు వస్తాడు ఏమని అనుకున్నారా? మీతో ఎప్పుడని చెప్పేదా చిన్న ఉన్నప్పుడు? ఇక అట్లా ఏమీ అనుకోలేదు. ఇక ఆయన ఎలయిజ్జలు, ఆయన చదువు, ఆయన సొంతగా కాళ్ళ మీద నిలబడ్డాక తను అనుకుండు మేము పోవాలనేది మాకు లేదు. ఎట్టాగూ తన తెలివితోటి, మాదేం లేదు, మా ఆయన తెలివితోటి
రాజకీయాలకు అడుగుపెట్టిండు. ఎట్లుండేది స్కూల్ టైంలో చదువుకునే టైంలో మంచిగానే ఆడుకుంటూ మంచిగానే అందరితో మంచిగా అందరితో మంచిగా ఉండేది. అందరితో మంచిగా ఉండేది. మంచోడు అనిపించుకుండు. అప్పటి నుంచి ఇప్పటిదాకానైనా అదే మంచితనం చూసుకుంటూ వస్తుంది. అట్లా చదువులో ఫాస్ట్గా ఉండేనా లేకపోతే ఏమైనా డుమ్మాలు కొట్టేది? ఫాస్టే ఉండేది. మంచి ఫాస్ట్గానే ఉండేవాడు. మొత్తం ఎక్కడ మొత్తం మీ ఊర్లోనేనా అమ్మ చదువు అంతా కూడా? లేదండి, కొంచెం 4 5లో నూతల కళ్ళు హాస్టల్ వేసి మా ఊళ్ళో ఒక సార్ ఉండే. ఇక మా పిల్లలందరినీ ఒక దారికి తీసుకురావాలని ఒక 30 మంది దాకా తీసుకుపోయిండు. అయితే ఇక మేము కూడా పంపించినాం. మేము కూడా పంపిస్తే ఇక తండ్రి పోయేది, అప్పుడప్పుడు చూసేది. ఆడ హోటల్ ఉంటే హోటల్లో మా పిల్లగాడు షా తాగాలి, ఇట్లా మంచిగా ఉండాలి అని ఇక చూసుకొని వచ్చేది తను. నేను పోయేదని కాదు, ఇక నేను ఇంత అడింపనే చూసుకునేదాన్ని. చిన్నోళ్ళు ఉన్నారు ఆయన వెనకాళ్ళు, ఇక నేను పోలేకపోయాను. ఎడిపోయినా వాళ్ళ తండ్రి తెలివి. ఏమన్నా ఆసరయ్యేదా పనికి, లేకపోతే పని చేయని అని చెప్పి స్కూలే పోయేది? ఏమైనా ఆసరయ్యేటాడా చిన్నప్పుడు? చేసేది. అడింపని ఎక్కువ ఉన్నప్పుడు ఒకవేళ నాగలు దున్నాలన్నా గొర్రె దోలాలన్నా తండ్రికి కొంచెం సైత అయ్యేది. సో అనుకున్నారా అంటే ఈయన పదవి రాకపోయినా దయాకర్ అన్నకు ఏ పదవి లేకున్నా కూడా టీవీలో కనిపించేది పొద్దున్న లేస్తే? ఇప్పుడు మా ఊళ్ళో అయినా మీ ఊళ్ళో అయినా కూడా అదిగో నా కొడుకు టీవీలో వస్తున్నాడు చూడని చెప్పి మా అమ్మ అయితే 4 ఇంటి చుట్టి వచ్చి మరీ చెప్పేది నా కొడుకు టీవీలో వస్తున్నాడు. అట్లా ఏమన్నా చెప్పిరా మా దయాకర్ టీవీలో వస్తున్నాడు చూడండి బిడ్డ అని ఎవరికన్నా? వాళ్ళు వచ్చి చెప్పేది, రా బాబు వచ్చిండు చూసొద్దురా అనేది. అప్పుడు మేము టీవీ తీసుకోలేదు, అయితే దవదా ఉరికేదాన్ని చూడాలని. ఇక అప్పుడు కొంచెం ఇంత ఆలస్యంగా ఉంచకపోయేది. అక్కడికి పోయి చూస్తున్నాగానే కథ బంద్ పోయేదన్నమాట బొమ్మ. కాసేపు చూసి వచ్చేదాన్ని. ఇక వస్తుండనే సంతోషమే ఇక ఉన్నది. కానీ ఏమనేదమ్మా పక్కన వాళ్ళు, ఏం జానకమ్మ నీ కొడుకు టీవీలో కనబడుతున్నాడు అనేది? సంతోషపడుతున్నావా, చూస్తున్నావా అని ఇక అందరూ అడిగేవాళ్ళు. ఆయన దోస్తులు కానీ ఆయనను అవమానించేటోళ్ళు లేరు, అందరు గౌరవించేటోళ్ళే. కోమటోళ్ళు కానీ రెడ్డోళ్ళు కానీ బంధుమిత్రులు ఎవరైనా కానీ అందరు గౌరవించారు. ఆయనను గిట్లా చెడుగు అనే వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి ఎవరు కొట్టడం తిట్టడం ఏమన్నా వాళ్ళని ఏమన్నా అనాలన్నా కూడా అనకపోయేది. ఆయన అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అదే మంచి పేరు తెచ్చుకుంటూ ఇక అదే మంచితనంతో ఇక ఇంతవరకు వచ్చాడు. ఈ ఉద్యమం టైంలో ఎట్లుండేది? ఉద్యమంలో మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో లాఠీ చార్జులు, పోలీస్ స్టేషన్ల కేసులు ఇవంతా కథాకారక ఉండేది. ఈయననేమో మంచి యువకుడు, రక్తం ఇక ఎట్లుంటుంది ఉరుకుతూనే ఉండేది ఉద్యమం టైంలో. సో ఏమైనా బాధ అనిపించేదా? వద్దు బిడ్డ ఎందుకు ఈ ఉద్యమాలు మనకు అని చెప్పేసి ఏమైనా అన్నారా అప్పుడు? భయం అయ్యేది, ఎక్కడేమి ఇది అవుతుందో అనేది భయం అయ్యేది. ఇప్పటికి కూడా భయమే అవుతుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎందుకు మంచిగా జనాలకు పోయిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, అధికారం పార్టీలో ఉన్నాడు, ఇంకేం భయం ఇంకా? ఇప్పుడు భయం లేదనుకో, సరే ఉంటారు కొంత అనేది భయం నాకుంటుంది. భయం ఉంటుంది అయితే. ఇక దేవుని దయ వల్ల ఇక ఆయన మంచితనం ఇక ఇంత లెక్క తీసుకొచ్చి. ఇప్పుడు మీరు సొసైటీ డైరెక్టర్గా ఎప్పటి నుంచి పనిచేసారమ్మా? ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు. అంతకుముందు ఏమన్నా సర్పంచ్ అట్లా రాజకీయాలు ఉన్నాయా లేకపోతే ఈ సొసైటీ డైరెక్టరేనా? వాళ్ళ తండ్రి గారు చేసిండు సర్పంచ్తనము సిపిఎం పార్టీలో. అంటే రాజకీయ కుటుంబ నేపథ్యమే దయాకర్ అన్నది అయితే. ఆయన తర్వాతనే నేను మల్లుసరాజయ్య గారితో ఉండే సాయుధ పోరాటం సమయంలో 12-13 years ఓల్డ్ వాళ్ళని బట్టి కలిసి తిరిగేటోడు. యుద్ధ వీరుడు కాకపోయినా వాళ్ళతో అసోసియేషన్ ఉండేది. పిఎన్ రెడ్డి గారికి బాగా క్లోజ్గా ఉండేది డాడీకి. స్వరాజ్యం గారు, మల్లుసరాజయ్య గారు అయితే ఇక చాలా దగ్గర. అయితే మీరు చూసి ఉంటారు మల్లుసరాజయ్య. భీమిరెడ్డి గారు వస్తే ఇక అక్కడి నుంచి కదలపోయే వాళ్ళం. ఇక ఆయన తరపున ఒక 120 ఇండ్లు వచ్చినాయి, మన ఇంద్రమ్మ ఇండ్లు వస్తే ఎవరైతే చేస్తారని మా వారి గొప్ప చెప్పిండ్రు. రామలచ్చ అయితే చేస్తాడు, ఇక పడుదల మనిషి అని. ఇక తుంగతుర్తి నుంచి కలప తెచ్చేది, సూర్యాపేట నుంచి సిమెంటు అంతా ఖర్చు రాయాలన్నీ ఈయన మీదనే పెట్టిర్రు. మొత్తం ఇల్లు కట్టిన దాకా ఆ 120 ఇండ్లు కట్టించి
ఎవరి ఇళ్ళల్లో అలా దోలి ఆయన పక్కకు దోలి. సో అన్న అమ్మది సింగిల్ అది సారీ సొసైటీ డైరెక్టర్ అప్పుడు కూడా అయ్యేటప్పుడు బాగానే వార్ నడిచింది, అక్కడ బలపరిచిన అభ్యర్థులు మంచి బలంగా అవతల నుంచి ఉన్నారు, యువతలనేమో అమ్మ మాత్రమే ఉన్నా అని చెప్పేసి అయినప్పటికీ గెలిచిందని అన్నారు. అంటే ఏం జరిగింది అప్పుడు? ఫోన్ ఎవరికి చేయలే, ఎవరితో మాట్లాడలే. దామోరెడ్డి గారే మొత్తం దాని ఇనిషియేషన్ తీసుకున్నారు. మొత్తం ఎందుకు రాజకీయాలకు దించాలనుకున్నా? ఆమెకు అంతా దోస్తులే, గొల్లోళ్ళు గమలోళ్ళు రెడ్లు, ఇక ఎక్కువ ఉండేది తను పొలం చుట్టూ అంతా కూడా వాళ్ళే. కానీ కాబట్టి జానకమ్మ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఏం ఖర్చు కూడా ఏం పెట్టలేదు నాకు తెలిసి. ఆమె గెలిచేదానికి కూడా నాకు తెలియదు, తర్వాత తెలిసింది. అయితే రామారెడ్డి గారే ఉండి జానమ్మని పెడితే మంచిగా ఉంటుంది, గెలుస్తుంది అంటే సరే ఆ పరిచయాలు ఆమెకు వెనకటి నుంచి ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఉన్నది కాబట్టి గెలిచింది. తర్వాత మా డాడీతో అంటే ఆయన ఏంటంటే ఎక్కువ ఏమంటారు మూమెంట్సే ఎక్కువ ఉండేది, ఆయన ఉద్యమాలే ఎక్కువ ఉండేది. తర్వాత ఆ ఇండ్లు కట్టించే టైంలో కొంత అందరితో పరిచయాలు, ఊరి మీద ఏమైనా పనులు వస్తే ఆ పనులకు సంబంధించి ఉండేది. ప్రత్యేకించి ఏంటంటే ఆయనకు కొంచెం సిన్సియర్ అనే పేరు ఉండేది. ఆ ఇండ్లు కట్టించిన తర్వాత ఆ ఇండ్ల మీద ఒక్కొక్క ఇంటికి 300 రూపాయలు మిగిలితే అవన్నీ కూడా మళ్ళీ తిరిగి పంచి ఇచ్చింది. 25,000 రూపాయలకు ఇల్లు ఉండే. అప్పుడు కూడా నేను అకౌంట్స్ రాసేసాను, రూపాయి పావులు వచ్చినా కూడా పంచి ఇచ్చాను. మాకు మళ్ళీ కట్టించి మిగిలిన పైసలు కూడా పంచింది ఆయనకి. అదొక ఇప్పుడు అసలు లీడర్లు కష్టమే, అటువంటి లీడర్లు కష్టమే. అదే సిన్సియారిటీ ఈయనకి వచ్చింది కదా, సిన్సియారిటీ ఈ దాకా తీసుకొచ్చింది. సో కమ్ టు వదిన మీ దగ్గరికి వస్తే, సో అంటే మీరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు దయాకర్ అన్న లైఫ్లోకి? అంటే లవ్ మ్యారేజ్ అని విన్నా నేను, నాకు తెలిసి. సో ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? అత్తమ్మని ఎప్పుడు కలిసారు మీరు జానకమ్మ గారిని? 99లో పరిచయం. తను ఇక్కడ క్యాంపస్, వాళ్ళ సిస్టర్ నేను క్లాస్మేట్స్. సో అక్కడ ముషిరాబాద్ హాస్టల్లో ఉండేది. వాళ్ళ సిస్టర్ కోసం తను వచ్చేదన్నమాట, అక్కడ కలిసాము. అత్తయ్యను కూడా వాళ్ళు క్రిస్మస్ రోజు నన్ను ఇన్వైట్ చేసిర్రు, వీళ్ళ సిస్టర్ వాళ్ళు. అయితే ఊరికి వెళ్ళా అనమాట, అప్పుడు కలిసిన. 99లోనే కలిసిన. 99 నవంబర్లో తను పరిచయం. 99 డిసెంబర్ క్రిస్మస్కి నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన, అందరితో మాట్లాడేదాన్ని. 26 years మీ బాండింగ్ దాదాపు. అందుకని 2 years ఇటు పనిచేసింది. సో ఎట్లా మరి ఒప్పుకున్నారా ఈ ప్రేమ వ్యవహారం ఇదంతా కూడా? అంటే పరిచయమే కదా అప్పటికి, ప్రేమ అది ఏమి లేదు. ఫ్రెండ్లీగా ఉండేది. వాళ్ళ సిస్టర్స్, మళ్ళీ నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు హాస్టల్లో, అందరం కలిసి ఉండేవాళ్ళం. అంటే తరచూ అంటే హాస్టల్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు కలిసేదన్నమాట, మాట్లాడేది. అట్లా పరిచయం ఎక్కువ ఏర్పడ్డాక తర్వాత డెసిషన్ తీసుకున్నాం, ఒక 2-3 years ఆగి. ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అన్న? యంగ్స్టార్ కాబట్టి అప్పుడు ఎట్లుండేది ఆ ఉద్యమం? అవన్నీ చూసి పడిపోయారా లేకపోతే ఎట్లా? ఆ రిస్క్ నేనే తీసుకున్నా. నేను ప్రేమించాను, ఆమె పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఉద్యమాలు ఏం లేవు కదా అప్పుడు. 1999 అంటే ఉద్యమాలు లేవు. స్టూడెంట్ ఎంసీఏ చేస్తున్నారు కాచిగూడ హాస్టల్లో. సో నేను డిగ్రీ చదువుతున్నా, అంతే. ఇక స్టూడెంట్స్గానే ఉన్నాము. సరే తనకి నచ్చిండొచ్చు, నేను అంటే నాకంత ఏం అవేర్నెస్ లేదు, అంటే లవ్ మీద కానీ ఫ్రెండ్షిప్ మీద అనేది ఏమి అంత అవేర్నెస్ లేదు. మాట్లాడినప్పుడు మన ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట, అంత క్లోజ్గా మాట్లాడేది. సో ఆ క్లోజ్నెస్ నాకు తర్వాత ఈయనతో మంచిగా అంటే లైఫ్లో ఇంకా బాగుంటా అని అనుకునేదాన్ని. నాతో ఇంత ఫ్రెండ్లీగా ఇంత మంచిగా మూవ్ అయిన పర్సన్ ఎవరు లేరు అప్పటికి. సో ఈయనైతే నాకు సూటబుల్ పర్సన్ అని అనుకొని తను ప్రపోజ్ చేసిండు, నేను కూడా ప్రపోజ్ చేసిన. ఇద్దరికి ఏంటంటే సోషల్ అవేర్నెస్ ఉండేది, సొసైటీలో కూడా ఈయనకి అప్పటికే మంచి పేరు ఉండేది. వీళ్ళ ఊర్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అందరు మంచి అబ్బాయి అని ఇట్లా వినేదాన్ని. ఉద్యోగాలు ఏం లేవు ఇద్దరికి, స్టూడెంట్సే కదా. జీరో లైఫ్లో వదినమ్మ మీ లైఫ్లోకి వచ్చింది. సో చాలామంది లైఫ్లో సెటిల్ అయినాక బాగా క్యాష్ పార్టీ, బాగా మాట్లాడుతారు, బాగా పాపులర్ అని లవ్ ప్రపోజల్స్ ఇట్లా పెళ్లి మ్యాచ్ ఫిక్సింగ్స్ జరుగుతాయి. సో మీరు జీరో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చారు. అయితే నేను ఎంసీఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓకే. సో లైఫ్లో సెటిల్ కాలే అప్పటికి? సెటిల్గా చదివే. తనేమో డిగ్రీ ఏఎంఎస్లో ఉండే, ఆంధ్ర మహిళా సభ మన క్యాంపస్లో. అప్పుడు తర్వాత నేను పీజీ అయిపోయినాక తను సెటిల్ అయినాక నన్ను చేసుకున్నాను, తను టీచర్ అయినాక. ఓకే, ఇది బాగుంది, రివర్స్. అయితే నేను అప్పటికి
ఎల్ఎల్బి మళ్ళీ స్టార్ట్ చేసిన ఎంసీఏ తర్వాత. ఫస్ట్ ఎంకామ్ నల్గొండ పీజీ సెంటర్ ఉండే. ఎంసీఏ వచ్చినప్పుడు పరిచయం అయిన తర్వాత చాలా రోజులు తర్వాత అప్పుడు ఎంసీఏ తర్వాత ఎల్ఎల్బి అప్పుడు ఇక్కడ ఉండాల్సి వచ్చిన తర్వాత ఏమైనా పెళ్లి చేసుకోవడం కూడా వీళ్ళిద్దరి మధ్య ఆదర్శ వివాహం కంటే కూడా నాదొక రెన్యువల్ ఏమంటే న్యూ సిస్టమ్తో తల్లిదండ్రుల ముందే పెళ్ళి. మా డాడీ నేను పిలిస్తే మా తల్లిదండ్రుల దగ్గరికి రాలేదు, నేనే వెళ్ళిన అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగిన అత్తమ్మని. మా మామయ్యకి ఇష్టం నేనంటే బాగా. ఆయన అసలు అట్లేం లేదు, అంటే ఆయన ఎక్కువ ఇష్టపడేది నన్ను. ఎట్లా ఎక్కడ ఏ ఫస్ట్ నైట్ లో అంటే మామగారిని మీరు గుట్లో వేసుకున్నారు? లేదు, అట్లేం లేదు. ఆయనకి కంటిన్యూస్ ప్రాసెస్ తర్వాత రోజు ఇంటికి వస్తూ అంటే ఒక 4 years గ్యాప్ ఉంది కదా మాకు. 99 to 2004లో మ్యారేజ్ చేసుకున్నాము. ఈ 4 years అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు మామయ్య అత్తమ్మ అందరితో మాట్లాడేదాన్ని. ఊర్లో కూడా అందరితో పరిచయం ఉండేది నాకు, అందరు ఫ్రెండ్లీగా ఉండేది. ఇంకా మామయ్యకి కూడా నచ్చేది అనమాట, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని ఆయన అనుకున్నారు. అత్తమ్మ కూడా అనుకుంది. అత్తమ్మ కూడా ఆమె ఎప్పుడు నన్ను అపోజ్ చేయలే, అమ్మాయి మంచిగా ఉంది అని ఆమె కూడా అనుకునేది. సరే చేసుకుంటే బాగానే ఉంటుంది అన్నట్టు వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళ నుంచి ఏం వ్యతిరేకత లేదు. కానీ మీ లవ్ స్టోరీ చూస్తుంటే దయాకరణ అదృష్టవంతుడు అనిపిస్తుంది. ఏ లవ్ స్టోరీ చూసినా అబ్బాయి రిస్క్ చేసుకొని అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పించడం, తల్లు తినడం, లేచిపోవడాలు. ఇక్కడ రివర్స్ వదినమ్మ మీ ఇంటికి వచ్చి 2002 to 2004 అనే కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, అవి మనం చెప్పలేం. కానీ నేను ప్రేమ పెళ్లి చేసుకోవడానికి వ్యతిరేకం కాదు, కానీ ఈ ప్రేమించి ఎస్కేపింగ్, ఎలోపింగ్, సీన్స్ ఇవన్నీ నాకు ఇష్టం ఉంది. అయితే వీళ్ళ డాడీ సూత్రప్రాయంగా అంగీకారంగా లేడు. అలాంటప్పుడు ఈ గాంధర్వ వివాహాల మీద నాకు నమ్మకం లేదు. పెళ్లి అనేది మంచిగా చేసుకోవాలి ఇట్లా ఉండే నాకు. ఈ రిస్క్ ఎందుకు పడాలి? ఈ లవ్ మ్యారేజ్లలో ఎట్లున్నాయి ఇప్పుడు, ఈ మధ్య చూస్తున్నాం కదా, పరువు హత్యలు, ఎక్కువ కులము తక్కువ కులము, ఇంత బతికి ఇదేంది పరిస్థితి అనేది నాకు ఉండే. సరే చేసుకోవచ్చు, తనను కన్విన్స్ చేసుకుంటుంది తను కూడా, నాకు తెలుసు. సో ఆ క్రమం కొంచెం మధ్యన డిస్టర్బెన్స్ కూడా ఉండే 1-2 years. ఇక తర్వాత మేమిద్దరం కమిట్ అయిన తర్వాత ఇక తగ్గలే. తగ్గకుండా మా డాడీ మా మమ్మీ ముందే చేసేసుకున్నాం. ఎప్పుడు అప్పట్లో పెళ్లి గ్రాండ్గానే చేసిరా? గ్రాండ్గా కాదు, వీళ్ళిద్దరి ముందే. వీళ్ళే ఇప్పుడు మాకు విగ్రహాలు ఏది రాముడు సీత లెక్క. వీళ్ళిద్దరి పేర్లు కూడా చూడు ఎంత మంచిగా ఉంది, రామలక్ష్మయ్య జానకమ్మ. వీళ్ళిద్దరి ముందే చేసుకున్నాం మేము. ఎవరు లేరు అంటే ఇంటి చుట్టాలు. తర్వాత మళ్ళీ ఏమైనా గ్రాండ్ గా రిసెప్షన్ అట్లా పెట్టి తర్వాత ఊరు విందు, ఊర్లో విందిస్తారు కదా పెళ్లి తర్వాత, రిసెప్షన్ లాగా అది పెట్టు. అందరూ మామూలుగా స్టేజ్ వివాహాలు కూడా అంటారు కదా, ఆదర్శ మమ్మల్ని నన్ను కన్నోళ్ళు ముందు పెళ్లి చేసుకోవాలి. జానకమ్మ పేరు ఇట్లా ఉంటుంది, కానీ వాళ్ళ డాడీ కన్వర్టెడ్ ఎప్పుడు 60s క్రిస్టియన్గా. తను కూడా మా డాడీ భాగవతాలు వేస్తుంటే ఆ పద్యాలన్నీ పాడేది. మా డాడీ ఏంది రాముడు, తర్వాత హరిశ్చంద్రుడు, అర్జునుడు, కృష్ణుడు, ఈ భాగవతాల దిట్ట. అందుకే సినిమాల వైపు వచ్చింది, ఆ డిఎన్ఏ ఉండొచ్చు. మా అమ్మ కూడా కొన్ని రాగాలు తీస్తుండే, నాగలు దున్నేటప్పుడు, ఇత్తనాలు వేసేటప్పుడు. ఎక్కువ అడవి పని, ఎందుకంటే మా డాడీ ఏమో ఏంది దున్నడం చేయడం మీద ఉంటే మిగతా పని తనే చేసేది అనమాట. ఇక వీళ్ళకి ఆ భాగవతాల పాటలు ఇవన్నీ ఉండే. కానీ వాళ్ళ డాడీ కంప్లీట్ కన్వర్టెడ్ క్రిస్టియన్, రోమన్ క్యాథలిక్. ఈమె రోమన్ క్యాథలిక్, ఆయన పెంటెకోస్ట్ సంథింగ్ అట్లా ఉండే. 60s కన్వర్ట్ అయిన హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల తను. ఎందుకంటే మా డాడీ కన్వర్ట్ కాలే, మా డాడీ హిందూని పక్క. ఇంకోటి ఏంటంటే ఎందుకో ఆయనను కొంచెం క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి దూరం, మరి ఎందుకు పెట్టింది నాకు తెలియదు. కానీ ఆయన కొంచెం ఈ కొంచెం తాగడం వల్ల పోకపోయేది అనమాట మందిరానికి పోవాలంటే. ఆయన పక్క కొంచెం అది మాస్ ఊరమాస్, అందుకే ఇదంతా బ్లడ్. తర్వాత కొంచెం కమ్యూనిస్ట్ భావాలు ఉండేవి కాబట్టి మతాల పట్ల వీటి పట్ల కూడా పెద్దగా లేదు. బట్ ముందు ఆయన ఎప్పుడు 30s 30-35 ఏళ్ళ వరకు మాత్రం ఈ భాగవతాల మీద, యక్షగానాల మీద బాగా అన్ని
ఆంధ్ర తెలంగాణ ఈ పల్లెలంతా కూడా అక్కడే కందిబండ అటువైపు గుడ్లవల్లేరు సిద్ధాంతం ఇట్లా పోతుండే పని కొరకు పోతుంటే అక్కడ కూడా వేస్తుండే యక్షగానాల మీద కొంచెం పట్టున్నది కళాకారుడే. సో వీళ్ళిద్దరిది ఏంటంటే మా తాత వాళ్ళ తన ఊరు ఇప్పుడు నిమ్మికల్లో అక్కడ నేను పుట్టిన, మా డాడీ కూడా ఇక్కడనే పుట్టినట్టుంది కానీ మా తాత వాళ్ళది కొమ్మాల అని ఇప్పుడు మన నూతన అరవపల్లి మండలం. ఈమె రిచ్ సేమ్ మా ఆవిడ ఎట్లా రిచ్ తను అంటే అప్పుడు తనే 25-30 ఎకరాల ఆస్తి పరురాలు. మా మామ ఇద్దరు రిచ్. మా డాడీగా వీళ్ళ దగ్గరనే వీళ్ళ మా ఏమంటారు ఇల్లింటాం అంటాం ఇల్లరికం ఇవన్నీ భూములన్నీ తనే వ్యవసాయం చేసుకుంటూ ఉండేటోడు. సో అందుకనే మాది ఇక కొంచెం మాతృస్వామ్య వ్యవస్థ లెక్కనే ఉంటుంది. మా మమ్మీ డామినేషనే ఫ్యామిలీ మీద ఉంటుంది. సేమ్ అది నాకు నచ్చింది మంచిగా. ఫిమేల్ డామినేషన్ అనేది ఎంజాయ్ చేయగలరు. నోట్ చేసుకోవాలి బయట ఫైర్ గా ఉండే అద్దెకి దగ్గర ఇంట్లో వాళ్ళకి మనం అవకాశం ఇస్తే మనం ప్రశాంతంగా కామ్గా ఏముంటారు మంచిగా. ఇక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీ ఎస్కేప్ కావచ్చు, హాయిగా ఇంకా కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకుంటారు అనమాట ఇంట్లో. అట్లేం లేదు, కామ్గా ఏముండరు. అయితే ఒక్కటేముండే అంటే అప్పుడు రిస్క్ తీసుకోవడం అనేది అంటే ఇప్పుడు మనము సంపాదించడానికి రిస్క్ పడాల్సి వస్తుంది. తర్వాత నాకేం కొంచెం జనం అంటే ఎక్కువ కనెక్టివిటీ, ప్రజలతో ఉండాలి, ప్రజా ఉద్యమాలు చేయాలని ఉంటుండే. కానీ మనం సంపాదన మీద దృష్టి పెట్టినాం అనుకో, సంపాదన మీద దృష్టి పెడితే ఏమవుతుంది, ఇక నీకు ప్రజా ఉద్యమాలు ఇక నువ్వు ఇదాన్ని తిరగలేవు. ఇక ఎందుకు ప్రజా ఉద్యమాలను ఎందుకు తిరగలేవు అంటే ఇక సంపాదించాలి. అంటే తను కూడా సెటిల్ అయింది, తర్వాత తన కుటుంబాన్ని చూసుకోగలుగుతుంది. ఆ గ్యారంటీ వచ్చిన తర్వాతనే తనను కూడా ఓ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ ముందు మనము ఏంది గీతోపదేశం లెక్క నన్ను భరించగలవా, నన్ను నాతో ఉండగలవా, ఉండగలను, రిస్క్ అయినా ఏం లేదు. ఇక లవ్ అని అనుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎంత రిస్క్ అయినా అంటే అంత రిస్క్ ఉంటుందని నేనేం అనుకోలేదు. మా ఫ్యామిలీ నుంచే నాకు రిస్క్, వీళ్ళ ఫ్యామిలీ నుంచి అంత రిస్క్ ఏం లేకుండే. సో కాన్ఫిడెంట్ ఉండేదాన్ని నేను. చేసుకున్నాక కూడా బాగానే ఉంటాం మేము అనే కాన్ఫిడెంట్ నాకు ఉండేది కాబట్టి నేను కమిటెడ్గానే ఉన్నా. ఇప్పుడు ఈ లవ్లో అటైనా తిరిగిరా సినిమాలకు అప్పట్లో అట్లా ఉండేనా లేకపోతే ఓన్లీ సాంప్రదాయబద్ధంగానే ఉన్నారు? అప్పుడు ఏం లేదు, మూవీస్కి వెళ్ళినాం కదా. ఏ సినిమా చూసినా ఏమైనా గుర్తుందా? చాలా మూవీస్ ఉన్నాయి. వర్షం అనుకుంటా కదా, వర్షము, నది, నువ్వే కావాలి, ఆ మూవీస్ తిరిగి అప్పుడప్పుడు. కానీ ఈ February 14th వస్తే అప్పుడప్పుడు ఈమెకు సెలవు రోజులు వస్తే మాత్రం ఇక తిరగాల్సి వచ్చు, పాదయాత్ర ఎక్కువ చేయాల్సి వస్తుంది. తర్వాత బండి తీసుకున్నది తనే, నాకు డియో అనుకుంటా, ప్లెజర్ డియో ఫస్ట్ డియోనా తీసుకొని నా కొరకు బండి తీసుకొని. నేనేమో జస్ట్ మనది కాచిగూడ నింబోలి అడ్డ హాస్టల్ 2 నెంబర్ బస్సు, సెయింట్ ప్యాట్రిక్స్ కాలేజ్, మళ్ళీ ఈడెక్కితే ఆడ దిగుడు, ఇదే ఉంటుండే. సరే అటు ఇటు తిరగాలనుకుంటే అప్పటికి తనకు జాబ్ వచ్చింది. సేమ్ మాకు ఒక గదరన్నకు మాకు పోలిక ఉంటుంది. గదరన్న చెప్తుంది, అక్క మీటర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు మంచిగా జీతం వచ్చే టైంకి సైకిల్ వేసుకొని పోతుండేట అక్కడికి, టెక్స్ తీసుకొని. ఈమె నన్ను కలవడానికి కూడా అట్లా వస్తుండే అంటే మేము కలవాలనుకునేటోళ్ళము. తర్వాత కొంచెం ఏంటంటే బస్సులలో తిరిగేదానికంటే కూడా బండి మీద ఉంటే మంచిగా ఉంటుందని తనే ఉందా అన్న బండి ఇంకా ఉందా? అంటే అది పాతగా అయిపోతుంది, అది ఇచ్చేసి న్యూ వర్షన్ తీసుకుంటాం కదా. నాకైతే ఏ బండి లేదు ఇప్పటి వరకు లైఫ్ లో. కొన్నది లేదు, నా పేరు మీద లేదు, నాకు లేదు. అన్ని వీళ్ళ ఎంజాయ్ చేసుడే, ప్రాపర్టీ ఇక్కడ ఎంజాయ్ చేసుడు, జీతం ఇక్కడ ఎంజాయ్ చేసుడు, మనం జనంతో ఎంజాయ్ చేసుడు. మళ్ళీ ఇలా ఖర్చు పెట్టుకోవడం ఎందుకయ్యా, నీ పేరు మీదనే ఉంచుకో అన్నాను. అంటే ఏమొద్దే, నీ పేరు మీదనే ఉండదు. పొలం ఇంకేం చేయలేదు తన పేరు మీద, మొత్తం మీ పేరు మీదే. మంచిగా ఉన్నది కదా. నాకు వాళ్ళ డాడీది అది, ఇప్పుడు తను సంపాదించుకున్నది తన పేరు మీదనే ఉండాలి. వాళ్ళ డాడీ ఆమెకి ఇచ్చింది, ఆమె అనంతరం ఇప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థం, మా తాత మా డాడీ జ్ఞాపకార్థమే ఉంటుంది అది. ఎందుకంటే
ఇప్పుడు అటో ఇటో 7 దానికా చేసినాం 25 7 కాదు మీ పేరేంటి తెలీదు నాకు 7 ఎకరాలు శ్రీశైలం పేరుకు మావి ఆస్తులు అనుభవించేది ఈయనే కదా ఈయన ఈయన మా పిల్లలే కదా అనుభవించేది కృషితో 12-11 చేసిండు మా కృషితో మేము దాన్ని 7 చేసినాం మరి చేసేటోళ్ళు ఎవరు లేరు కదా నేను ఎప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు చేసిన 2 ఇయర్స్ చేసిన ఇప్పుడు మంచి వ్యవసాయదారునిగా పేరు తెచ్చుకోవాలి అవన్నీ మంచిగా నాగలు దున్ని వచ్చేది అన్ని వ్యవసాయ పనులు అన్నీ చేసేది మా డాడీ అనుకునేది మంచిగా వీడి జీతగాని లెక్క దొరికింది అనుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుండే అయితే ఓ రోజు నేను మొన్న విజయశాంతి గారితో కూడా చెప్పిన కొండపల్లి రాజా సినిమా వచ్చింది కొండ వీటి రాజా చిరంజీవి విజయశాంతిది అప్పుడు ఇంకెవరో ఉండే ఆ రోజు ఇక ఆ సినిమా చూడాలి మేము ట్రాక్టర్లో వడ్లేసుకొని పోతున్నాం ఇక మనం పండించిన పంట వెనుక మనం చూడాల్సింది ముందు అని ఎంజాయ్ చేస్తున్నా నేను తనేమో ఏడుస్తూ ఉంది అయ్యో కొడుకు ఇంకా మా లెక్క వ్యవసాయం చేయాల్సి వచ్చే అని చెప్పి ఇంత చేసి కూడా నేను నూతనకల్ లాస్ట్లో 4th నుంచి 10th వరకు నూతనకల్లో ఉన్నా చిన్నవాడు పెద్దవాడు కూడా 4th నుంచి 10th వరకు ఆడినాయి ఇప్పుడు మన నెమికల్ 10 కిలోమీటర్ నా కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మన ఊరు కూడా డివిజన్ కంటే ముందు నూతనకల్ అది తుంగతుర్తిలో ఉంది మొన్న డీలిమిటేషన్ తర్వాత మా 7 గ్రామాలు సూర్యాపేటకు వచ్చినాయి సో 10 కిలోమీటర్లు పోయి వచ్చేది అప్పుడు నూతనకల్లే ఉంటుంటే ఇక ఆరే మంచిగా హాస్టల్ వేస్తే చదువుకుంటాడు మంచిగా ఉద్యోగం వస్తుంది అనుకుంటే మళ్ళీ 10th ఫెయిల్ అయ్యిండి వచ్చి వ్యవసాయం చేస్తుండే అలా అయ్యే లెక్క 3 times చేస్తుంది 10th 3 సార్లు ఫెయిల్ అవ్వలేదు కూడా అందరికి తెలుసు మనం డాక్టర్ దాకా పోయినాము అప్పుడు ఇక బేస్ గట్టి చేసినాం అనమాట చూడాలి అద్దెకి దాకా 3 సార్లు 10th ఇంటర్ కూడా పోయింది అయితే ఏడుస్తా అరే మమ్మీ ఎందుకు ఫీల్ అవుతుంది అంటే ఏడు అంటే ఏం కాదు కానీ గుడ్లని నీళ్ళు చేసి అయ్యో చదువుకో మంచిగా సుఖపడతాడు అనుకుంటే కొడుకు మళ్ళీ ఎండలో మా లెక్క కష్టపడుతుందని అనుకున్నది ఇక నేను అనుకున్నా ఇక చదువుతా ఏం చేస్తా అని అప్పుడు ఇంగ్లీషు మ్యాథ్స్ ట్యూషన్ పోయినా సైన్స్ పాస్ అయినా ఈఎంఎస్ పోయింది అంటే ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ పోయింది ఇక తర్వాత ఈ 2 చదివి పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్మీడియట్ కాంచి వెనకకేం తిరగలేదు కానీ ఇన్స్టెంట్ అంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఇమీడియట్గా రాసి పాస్ అవ్వచ్చు ఇక డిగ్రీ నుంచి ఫస్ట్ క్లాసే ఉండే పీజీ ఎంకామ్ డిస్టింక్షన్ ఉండే ఎంసీఏ డిస్టింక్షనే ఎంసీఏ అయితే ఏం తిప్పలవాడ నాకు రాని చదువు అది ఎంసీఏ ఎందుకంటే ఊకే ఎంకామ్ చదివి ఏదో ఒకటి పోయేదానికి ఈ కంప్యూటర్ సైన్స్ డాలర్ డ్రీమ్స్ ఇవన్నీ ఉంటుండే ఇంకోటి వీళ్ళు ఎక్కడ పెళ్లి చేస్తారో అని ఎక్స్టెన్షన్ చదువుడు ఏమన్నది అయితే అప్పుడు దాంట్లో మ్యాథ్స్ బాగుంటుండే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం ఉంటుండే మిగతా అన్ని మామూలు మేనేజ్మెంట్ ఉంటుండే కానీ డిస్క్రీట్ మ్యాథ్స్ తర్వాత కంప్యూటర్ సైన్స్ కొంత కొత్తగా ఉంటుండే అయినా సరే ఛాలెంజింగ్గా ఉండి దాన్ని మంచిగా మా క్లాస్మేట్ల సహకారంతో దాన్ని డిస్టింక్షన్ సిఈసి మన బ్యాచ్ డిగ్రీ బీకామ్ ఈ హెచ్ఈసి వస్తే బాగుండు అనుకున్నప్పుడు హీరో ఎడ్యుకేషనల్ కోర్స్ అప్పుడు అయితే ఒక ఏంది గౌడ్ జూనియర్ కాలేజ్ సూర్యాపేట అది సరే సిఈసి తీసుకుంటావా అని అంటే ఏంటి అంటే అకౌంట్స్ సార్ అంటే లెక్కలు చేయాలంటే అమ్మ లెక్కలు అంటే మళ్ళీ వాళ్ళకి కొంచెం లెక్క అనుకున్నా కానీ ఇక జాయిన్ అయిపోయినా దాని తర్వాత బీకామ్ తర్వాత ఎంకామ్ నుంచి కంప్యూటర్ ఇటు ఎంసీఏకు మళ్ళీ డాక్టరేట్ ఇన్ కామర్సే పిహెచ్డి కామర్స్లో చేసిన మధ్యన ఎల్ఎల్బి తనకు ఇంట్రెస్ట్ ఉండే రాజకీయ నాయకుడు ఉద్యమాలు చేయాలంటే లా తెలిసి ఉండాలని తనే ఫీజు కట్టి కలిసే ఉన్నాం కదా అప్పుడు అందుకని ఈ సుల్తాన్ ఉలూంలో లా అయిపోయింది అనమాట ఇక అట్లా మనం ఏంది మేధావిగా ఇన్ని చదువులు చదివేసరికి 10th 3 సార్లు ఫెయిల్ అయిన జ్ఞానం వల్ల అనిపించదు ఈ 10th ఫెయిల్ అయిన వ్యక్తి నేను పెళ్లి చేసుకున్నాను అసలు ఏం తెలియదు నాకు ఎంకామ్ చేసి ఎంసీఏ అని కూడా తెలియదు నాకు నేను ఏదో డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉండొచ్చు అంటే చాలా అంటే బక్కగా ఉండేది అప్పుడు ఎంగే అనుకున్నా నేను అంటే అట్లా కనిపించరు కూడా ఏజ్ కనిపించదు అనేది సో నేను అట్లా అనుకొని సరేలే అంటే నా కేటగిరీ అనుకున్నా నా సీనియర్ ఉండొచ్చు కానీ ఇంకా ఇంత అంటే సూపర్ సీనియర్ అనుకోలే అనమాట తర్వాత తెలిసింది నన్నే జూనియర్ అనుకున్నది అట్లా
అప్పుడు ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు ఏదో 30-40 లెక్క కానీ 50 లెక్క అయితే లేదు. 50లో ఇంకా వేరే కోణంలో కనిపిస్తారు. డిఎన్ఏ జర గట్టిది మా అమ్మకి మా డాడీకి జర వీళ్ళు అదేదో ముచ్చట విజయశాంతి గారికి ఏదో ముచ్చట చెప్పినారు. మీ సినిమా ఆ రోజు పోయి చూసిన ఈమె గుర్తొస్తుంది. మా అమ్మ ఎందుకు ఫీల్ అవుతుంది ఇంత మంచిగా సినిమా చూస్తున్నా. సూర్యాపేట మార్కెట్లో వేసినాం. మా మాము దాని కాపలా ఉంటాడు. మనం మామూలుగా ఏంటంటే మార్కెట్లో ఎంతకుముందు ఎడ్ల బండ్లు ఉంటుండే, కొంచెం అయిన తర్వాత ట్రాక్టర్స్ వచ్చినాయి. ఆ ట్రాక్టర్స్ అప్పుడు ట్రాక్టర్ మీద పోవడం అనేది చాలా ఎంజాయ్ కదా మామూలుగా. అట్లా వచ్చి సినిమా చూస్తానికి వచ్చి కొండవీటి రాజు అది చాలా అప్పట్లో పాటలు బాగుండే. ఈ సినిమా చూస్తుంటే అంత చిన్నోని అని అంటుంది. అంటే అప్పట్లో ఆమె కొంచెం సూపర్ స్టార్ హీరోయిన్ కదా అప్పట్లో. తర్వాత మాకేంటంటే నాకు బాగా అనిపించేది ఏంటంటే మాకు వ్యవసాయం ఉంటుండే, తర్వాత ఎడ్లు ఉంటుండే, బండ్లు ఉంటుండే. అసలు మా ఇంటి ముందు అంతా ఎట్లా ఉంటుంది వెనకటికి సిరి సంపదలు ఉన్న ఇల్లు ఎట్లా ఉంటుంది, కాగులల్లో గుమ్ములు ఉంటుండే మాకు. నా చిన్నప్పుడు నేను చూస్తే అది ఎంత ఇప్పుడు ఎప్పుడన్నా పెయింటింగ్ చేయాలి నేను. పెద్ద ఇట్లా గుమ్ములు అంటే రౌండ్ ఉంటాయి. దాంట్లో ఒడ్లు, సజ్జలు, జొన్నలు, పెసళ్ళు ఇట్లా పోస్తుండే. తర్వాత మాకు జెర్సీ ఆవులు కూడా ఉంటుండే. జెర్సీ ఆవులు పాలు బాగా తాగుతుంటుంది. మా ఇల్లు మాకంటే ఎక్కువ వ్యవసాయానికి ఉపయోగపడుతుండే. ఒక మిద్దె ఉంటుండే మాకు, ఒక 2 పోర్షన్స్ మిద్దె ఉంటుండే. పోర్షన్స్ ఇదొక పోర్షన్, ఇదొక పోర్షన్. తర్వాత అప్పుడే కాంక్రీట్గా ఇవన్నీ చేసి కొంచెం వ్యవసాయం వీళ్ళ డాడీ ఇంకా చాలా నేర్పరి. మా తాత ముత్తయ్య, ఆయన పేరు ముత్తమ్మ, వీళ్ళ మమ్మీ. మా మామయ్య ఉన్నన్ని రోజులు బాగుండే, అన్ని ఆయన చూసుకునేది పొలాలు. ఆయన చనిపోయాక ఇక పండించడం కూడా తగ్గిపోయింది. వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ ఇంకా మొత్తం సాంప్రదాయ వ్యవసాయం ఎట్లా ఉంటుందో. ఇప్పుడు మేము కొంచెం ఇట్లా నువ్వు అన్నట్టు ఉన్నామని అంటే కారణం ఏంటంటే చెట్టు మీది సీతాఫళ్ళు ఇలా మమ్మ తెచ్చిచ్చేది. మళ్ళీ రేగి పండ్లు, ఇరికి పండ్లు, తునికి పండ్లు, అంటే ఫ్రెష్ పండ్లు తెచ్చి మేము ఏదైనా కాలం వస్తే మాకు ఇది ఉంటుండే తోట, ఇది మామిడి తోట ఉంటుండే, తర్వాత సీతాఫల తోట ఉంటుండే. మా పొలాలకి రేగి పండ్లు ఉంటుండే. ఇరికి మాకు మళ్ళీ తాళ్ళు ఒక 200 తాళ్ళు ఉంటుండే. ఏ తాళ్ళు మన తాటి చెట్లు. మాకు 2 చెట్లు ఉంటుండే. మాకు పోద్దాడు, పరుపుదాడు ఉంటుండే, ముంజ పండ్లు ఉంటుండే. ప్రతి సీజనల్ ఫ్రూట్స్ మా ఇంట్లో ఉంటుండే. సో అప్పుడు తినేవన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నాయి. కానీ వాటి వల్లనే కొంచెం హెల్త్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ మమ్మీ తినకపోతుండే, ఆమె ఎక్కువ ప్రేమ నా మీద. పెద్ద పండ్లు చెట్ల మాటన దాచి చూపించి కట్టెతో ఇట్లా తినిపిస్తుండే. మా తాతయ్య కూడా అంతే. ఇక ఆయన వెనకటికి ఒకటి 1981లో ఒక రేడియో కొన్నాడు మా తాత. అది ఊళ్ళో పెద్ద రీసౌండ్ అని. అప్పట్లో 81లో అంటే అప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాసే నేను. ఇక ఆయన బైబిళ్ళు, వార్తలు, అంటే ఈవినింగ్ ఏమో బైబిల్ వార్తలు వింటుండే. కొన్ని వ్యవసాయ పనులకు సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ వస్తుండే. సో అట్లా సాంప్రదాయ వ్యవసాయ కుటుంబం. అంటే నేను పేద అని అనడానికి వీలు లేని స్థితిని కల్పించాను. సో అంటే అద్దంకి దయాకర్ పెద్దగా చిన్నప్పుడు ఏం కష్టాలు ఎదుర్కోలే. అయితే అట్లా చెప్తే అది నన్ను, నా చరిత్ర నేనే మోసం చేసింది. నేను లగ్జరియస్గా, తను కూడా చాలా లావిష్గానే ఉండే, కానీ కష్టపడుతుంది. ఎప్పుడు కూడా డబ్బు ఉన్నట్టు ఉండదు, పేదరికంతో ఉన్నట్టే ఉంటారు. అంటే ఇంకా పేదరికం అనే దానికంటే కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. మా అమ్మమ్మ అసలు నేను పుడితే ఆడపిల్ల పుట్టిందని ప్రచారం చేసింది. ఐఎమ్ ది ఫస్ట్ ఫెలో కదా. మీ ఫ్యామిలీలో ఫస్ట్ అబ్బాయి నువ్వేనా? అప్పటి నుంచి కూడా ఆయన పుట్టడం వల్ల అందరికీ సంతోషం అయింది. అప్పటి నుంచి బాగా కలిసి వచ్చిందా? అప్పుడు అదే సంతోషం. తనకు నేను లేకపోతే వాళ్ళ ఆస్తి కూడా ఎటు అట్లా ఉండే. సో గోల్డెన్ స్పూన్ అన్నాను, కానీ ఐఎమ్ నాట్ పూర్. మంచి ఇప్పటికి కూడా మాకు 6-7 ఎకరాలు ఉంది. మా తమ్ముడు వాళ్ళకి చేసుకుంటారు, వీళ్ళైతే కౌలుకి ఇచ్చుకుంటారు. మర్చిపోయాను ఇప్పుడు మొత్తం ఎంతమంది అన్న మీ ఫ్యామిలీ? అంటే అన్న చెల్లెలు ఎంతమంది మొత్తం? నా తర్వాత చెల్లె,
తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి, నలుగురం. మొదటోడు. సో వీళ్ళు నలుగురు సెట్ అయ్యా, పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరినీ. పెళ్ళి అయిపోయింది. సో ఇంకా జానకమ్మ గారు, అంటే మీకు నిజంగా అనిపిస్తుందా తండ్రికి దగ్గర తనయుడు అయ్యిండు అద్దంకి అనేటువంటి ముచ్చట అనిపిస్తుంది? ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ దాకా చూసారు, ఈ అధికారంలోకి వచ్చినాక కూడా 14 నెలలు సైలెంట్గానే ఉన్నాడు. ఇంట్లోనే కూర్చోవాలి, లేకపోతే ఏమైనా పనుంటే చేసుకోవాలి, పార్టీ కార్యక్రమాలకు అటెండ్ కావాలి. సో ఏమైనా బాధ అనిపించిందా? అంటే ఈ 14 నెలల నా కొడుకు ఏం పదవి రాకపోయా, అప్పుడు చెమట దార పోసే, రక్తం దార పోసి కొట్లాడే జైల పాలే అని చెప్పేసి ఏమైనా బాధ అనిపించిందా? బాధ అనిపించేది. ఎవరన్నా ఆయన అట్లా అనేది, ఈయనకి ఇంట్లో తిరిగితే ఏమి ఇచ్చిండ్రు, ఇంతగానం అటు ఇటు చెప్తుండు అని అన్నప్పుడల్లా బాధ అనిపించింది. ఏదైనా కొంచెం నా కొడుకు వేరే జాబ్ తెచ్చుకోడా, ఎందుకు పోయిండు ఇళ్ళకు అనేది బాధ అనిపించింది. ఇప్పుడు ఎట్లుంది ఈ ఎమ్మెల్సీ వచ్చినాక, ఎట్లా అనిపిస్తుంది? జర సంతోషం. ఇక నా కొడుకు కష్టానికి వారు ఫలితం చూపెట్టిండ్రు. ముందుగాలు వారందరూ ఇక జర పంకుతోటే చూసిండ్రు. సోనియా గాంధీ గారు పిలిచి టికెట్ ఇవ్వడం వల్ల ఇందిరమ్మ కుటుంబం దీవించిగా మనవడు వారు ఆయన సంతోషంగా తోబుట్టిన వాళ్ళు చూసుకొని, ఇప్పుడు మంత్రులు కానీ కొంచెం సరే చూద్దాం చిన్నోని అనే ఉద్దేశంగా వచ్చినాక కొంచెం బాధ లేదనిపించింది. సంతోషం. అడుగుతున్నాడు కదా ప్రశ్న, ఎవరు ఇచ్చుంటారు అని అడుగుతున్నాడు అన్న. అంటే మీ మనసులో ఏమనుకుంటారు, ఎవరు ఇచ్చారు అనుకుంటారు? ఇంకా పెద్దలు అందరూ వారు నాకు చదువు రాదు, వారి పేరుని చెప్పాలంటే చెప్పలేను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, వారు నా కొడుకును దీవించి సంతోషపెట్టినందుకు నేను వారికి ధన్యవాదాలు చెప్తాను. ఇక వదిన విషయానికి వస్తే, మీ దగ్గరకు వచ్చినాక, పెళ్ళి అయినాక, మీ ఇంటికి వచ్చినాక మంచిగానే ఉన్నారా, లేకపోతే అందరు అత్తా కూడా లేక ఒకరి మీద ఒకరు ఛాలెంజ్ చెప్పుకుంటూ కొడుకు కంప్లైంట్ ఇచ్చుకుంటూ అట్లా ఏమైనా ఉన్నారా? అట్లేమీ లేదు. నా కొడుకును మంచిగా చూసుకుంటుంది కాబట్టి, ఆయన సంపాదించింది ఇంకేమీ లేదు కాబట్టి, అన్ని రకాలుగా చూసుకుంటుంది కాబట్టి నేను తనను కూడా ఏమనలేదు. మేము మంచిగానే ఉన్నాం. ఇద్దరికి మధ్య మాత్రం ఒక పంచాయతీ వస్తుంది. కొడుకుని చూసుకున్నట్టు నన్ను ఎందుకు చూసుకోవాలి, వీళ్ళిద్దరికి వస్తుంది. నేను కాదా కొడుకునేనా, నేను కూడా అంతేగాని వీళ్ళిద్దరి మధ్య మంచి ఒక పాజిటివ్ కొట్లాడేది ఉంటుంది. ఎప్పుడు ఏమైనా ఇంటికాడే ఉన్నామంటది, ఇక్కడ ఉన్నామంటది. అడవి పట్టుకొని తిరగాలి కదా, అడవిరా తిరిగిన పానం ఉండాలంటే ఈ 4 గోడలు నడవని ఉండలేరులే. ఊర్లో ఉండడం అలవాటు కదా నలుగురితో. అమ్మాయి చెప్తారు జానకమ్మ గారు, చెప్పనా? తన గురించి నేను ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. ఒకవేళ తన మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే సరే ఏమన్నా అనుకుంటే నా కొడుకును జర మంచిగా చూసుకుంటుందన్న ఉద్దేశంతో నేను ఆమెను కూడా ఏమనలేదు. ఏం తెచ్చినాం ఎట్లా అంటే అత్తలారాటం చేసినట్టు నేనేం చేయలేదు ఇప్పటిదాకానైనా. నా బిడ్డల్లో ఆమెను ఒక బిడ్డగా చూసుకుంటాను, ఆమెనే ఇంకా మిన్నగా చూసుకుంటాను. నన్ను చూసుకుంటుంది. ఒక బట్టలు కావాలన్నా, ఏం పెట్టుబడి పెట్టాలి, ఆమెకి ఏమి ఇవ్వాలి, ఆమెకి ఎట్లా చూసుకోవాలి అనేది తన మనసులో ఉంటుంది. ఆమె అల్లాలే చూసుకుంటారులే, నేనేం చెప్పేదని తను ఏం పట్టించుకోడు. ఇద్దట్లో ఎవరు బాగా ఇష్టం నీకు, కొడుకా కోడలా? ఇద్దరూ ఇష్టమే. అట్లాంటి క్వశ్చన్స్ వేస్తే అదే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దయాకర్ అన్న నిజంగా పక్కనే ఉన్నారు ఇద్దరిట్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే అమ్మకి ఇస్తారా, వదినకి ఇస్తారా? ఇద్దరు బాధితులే కాబట్టి ఇద్దరు 2 కళ్ళు వచ్చినాయి 2 కళ్ళు. ఆమెమో కనిపించడం వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా కామన్ ఒకటి ఉంటుండే, మంచిగా ఎంకామ్ చేసిండు, ఒక అకౌంటెంట్ కాలేదు, ఎంసీఏ చేసి మన అమెరికా పోతాడేమో, అట్లా పైసలు సంపాదిస్తాడేమో, అడ్వకేట్ అవుతాడేమో, లేకపోతే ప్రొఫెసర్ అవుతాడేమో అని ఒక ఆలోచన సగటు తల్లికి ఉంటుంది, భార్యకు ఉంటుంది. తను ఒక్కతే ఆర్థిక అంశాలన్నీ తనేది కదా చూసేది. పిల్లల్ని చూడాలి, నన్ను చూడాలి. సరే నేను 0 బడ్జెట్ పొలిటికల్ లీడర్ను, లో ప్రొఫైల్ కాదు, లో కాస్ట్ పాలిటిక్స్ చేస్తాను. లో కాస్ట్ అంటే కాస్ట్ తక్కువ. ఇప్పుడు కొంతమంది విమానాల్లో పోయినరు, లేకపోతే కొంతమంది ట్రైన్లో పోయినరు అనుకో, నేను బస్సులో పోవడానికి కూడా వెనక అడిగా. అంటే తక్కువ ఖర్చు చేయడం అట్లా. కాబట్టి తన మీద ఎకనామిక్ బర్డెన్ చేయకపోతుంటే, ఇక మూమెంట్లో అంటే అందరం కలిసి చేసిన పాలిటిక్స్ అంటే పార్టీ కొంత చూసుకునేది.
ఎక్కువ తనకి ఎకనామిక్ రిస్క్ ఇవ్వకుండా ఉండేటట్టు చూసేది. కానీ ఇక తప్పదు కదా, నన్ను ఇప్పుడు 2 చేతులకు ఒక చేతికి తేడా ఉంటుంది కాబట్టి తను కొంచెం రిస్క్ ఫేస్ చేసేది. తనకేమో అప్పుడు భూములు ఉన్నాయి, వాళ్ళకి పంట పండేది అప్పుడు కాబట్టి పెద్ద తనకేం రిస్క్ కాలేదు. మేము పెరుగుతున్నప్పుడు అయ్యే పెయిన్ కంటే కూడా పెరిగినాక అయ్యే పెయిన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత పిల్లలు పెరగడం, ఇప్పుడు పెద్దది యూఎస్లో ఉంటుంది, ఆమె కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. రెండవది కూడా బీబీఏ చేస్తుంది మన పంజాబ్. సో వీళ్ళంతా కూడా కాస్ట్లీ ప్రొడక్షన్. చిన్నగాడు కూడా హెచ్పిఎస్ఏ బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ముగ్గురు హైదరాబాద్ పబ్లిక్ స్కూలే. సో కొంత వాళ్ళ చదువుకి ఎక్కువ, అంటే చదువే పెట్టుబడిగా మనం వాళ్ళకి ఇవ్వగల ఆస్తి ఏంటంటే, మా డాడీ మాకు కూడా ఎంత తిప్పలు పడేది. నూతనక లాస్ట్లో వేసిన తర్వాత ప్రతి వీకు ఒక బస్సుకు వస్తుండే, వచ్చి అక్కడ సయ్యద్జాన్ హోటల్ ఉంటుండే, ఆడ హాస్టల్లో తిండి ఎట్లా ఉన్నా కూడా ఆడ టిఫిన్ చేయాలి, రోజు టీ ఆర్ కాఫీ ఇట్లా. అప్పుడు ఇంకా బక్కగా ఉంటుండే కాబట్టి ఎక్కువ బాగా తినాలి, గట్టిగా ఉండాలని చేస్తుండే, కేర్ తీసుకుంటుండే ఆయన. ఎందుకంటే స్టడీ ఆయన 4th క్లాస్ క్లోజ్, మనోడు పెద్దవాళ్ళ శిక్ష అయిపోయినాక క్లోజ్ నో. ఎందుకంటే ఇక ఆయన కూడా అమ్మ కూచి, తర్వాత అక్కలు బాగా లాడు ఉంటుండే. ఎవడు అంటే అప్పుడు మిలిటరీకి తర్వాత పోలీస్ సెలెక్షన్కి ఇట్లా ఊర్ల మీదకి వచ్చి హైట్ ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసుకొని పోయేదట. ఈ మా డాడీని దాసేదట ఇల్లు. మళ్ళీ ఎవరు హైట్ ఉంటాడు కొంచెం, నా హైట్ కంటే కొంచెం నా హైటే ఉంటాడు అనుకో. అప్పట్లో ఆ హైట్ దళిత్స్లో ఇట్లా కింద ఊర్లలో ఉండేటోళ్ళు కూడా తక్కువ కదా, దాచుకునేదట వాళ్ళు సెలెక్షన్కి వచ్చేటప్పుడు. మళ్ళీ ఎందుకు ఉద్యోగం, అమ్మో నో ఉద్యోగం అని. ఇక మనోడు ఇంటికాడ ఉండి ఎంజాయ్ చేయొచ్చు. అయితే అప్పట్లో ఒకరు సెయింట్ జాన్ స్కూల్లో వేసిండట, ఎవరో సరిగ్గా గుర్తులేదు. ఇక సెయింట్ జాన్ స్కూల్ అంటే సికింద్రాబాద్లో, అప్పట్లో హైదరాబాద్లో వేసిండు ఆయన, వెంకరత్నం పంతులట. వేస్తే ఆ సికింద్రాబాద్ స్టేషన్ కాంచి అదే పట్టాలు పట్టుకొని మలక్పేట వరకు వచ్చి కాచిగూడ దాటి ఆడ దిగి ఒక లారీ ఎక్కిండట. మాకు మమ్మీ డాడీ లేరు, నన్ను సూర్యాపేట తెచ్చాము. ఎంత అంటే నాగ్గా సూర్యాపేట పోవాలి, అప్పట్లో నడిచిపోవడం అంటే 130-140 కిలోమీటర్స్ కదా అని. లారీ ఎక్కినాక ఎర్రగా బుర్రగా మంచిగా నువ్వు నేను చాదుకుంటా అంటే మాకు మా మమ్మీ డాడీ దించేయాలని దిగినాడు. మళ్ళీ చెప్తుండే నాకు అప్పుడే సెయింట్ జాన్స్లో 10th ఇంటర్మీడియట్ అయితే ఏ రేంజ్కి ఉంటుందో ఊహించుకో, చాలా మంచి స్కూల్ అది. సో అట్లా నేనే మిస్ అయినా, వీళ్ళు మిస్ కావద్దని చాలా కాషియస్గా ఉంటుండే. తర్వాత నేను ఎంసీఏ చదివేటప్పుడు ఎవరో అడిగిండ్రు ఏం చదువుతుంది, మేము కూడా ఒకటే చదువుతాము నేను అంటే, అసలు తెలియదు ఆయనకి నేను ఏం చదివేది. అది ఏంద్రా ఇన్ని సంవత్సరాలు అంటే 20వ తరగతి మా కూడా 12 దాకా గుర్తుంటుంది, డిగ్రీ అంటే అది 15 దాకా గుర్తుంటుంది, అవతలకు పోయినాక లెక్కేసుకుంటారు వాడు అప్పటి నుంచి అంటే 20 అంటే ఏంది అంటే ఏంద్రా నువ్వు చదివేది, వాళ్ళు అడిగితే చెప్పాలి కదా అని అమ్మ అని అడుగుతుండే. ఎంకామ్ అయిపోయింది ఎంసీ అని చెప్పాను అంటే ఒక ఆయన పెద్ద ఆయన చెప్పినాడు, అంటే పీజీ చదివితే ఉద్యోగం వస్తుంది కాబట్టి మేము డబుల్ పీజీ చదివింది అంటే వాడు ఉద్యోగం చేయవద్దనే చదువుతుండు సార్ అని చెప్పేది అట్లా ఆయన. అంటే చదువు బాగా ప్రయారిటీ తనకు తెలుసు బాగా, ఎందుకంటే ఆ రోజుల్లో మూమెంట్లో ఉండడం ఒక ఎత్తు అయితే అందరు చదువుకున్న వాళ్ళని చూసేవాడు కాబట్టి. తర్వాత ఈమెను ఇంకెక్కువ ఎందుకు అభిమానించేదంటే మా ఓన్ని భరించగలుగుతుందంటే మామూలు కాదు అనుకునేటోడు ఈమెతో. ఎందుకంటే కొంత నాకేమో ఎక్కువ ఇటు మూమెంట్స్ వైపు పోవాలని ఉంటుంది, అట్లా ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు కొంచెం కనెక్టివ్గా ఉండేటోళ్ళు. వదిన ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ, సో ఆయనకు ఉద్యోగం లేదు ఏం లేదు చదువుతూనే ఉన్నాడు, ఉద్యమాలు అంటుండు, రాజకీయాలు అంటుండు, ఎట్లా ఎగుతున్నావు ఆయనతో అని ఇట్లా ఎత్తిపొడిసే మాటలు, మిమ్మల్ని డిస్కరేజ్ చేసే విధంగా అట్లా ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు, బాధపడే సందర్భాలు ఉన్నాయా మీ లైఫ్లో? చాలా ఉన్నాయి. మా కొలీగ్స్ అనేది, అంటే నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు అనేది, ఆయనలో ఏం చూసి చేసుకున్నావు అమ్మా, జాబ్ లేదు ఏం లేదు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మా ఫాదర్ కూడా అనేది, ఎప్పుడు ఉద్యమాలని తిరుగుతారు, మరి పిల్లల్ని వాళ్ళని చూసుకోకపోతే నువ్వు ఒక్కదానివి ఎన్ని రోజులు చూసుకుంటావు అని నాన్న కూడా అడిగేది. చాలామంది అన్నారు, చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా అవమానాలు ఉన్నాయి దాంట్లో, చాలా అన్నీ ఉన్నాయి, అన్నీ కలిసి లాస్ట్కి అన్నీ కూడా ఫేస్ చేసి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాం. అంటే ఏదైనా సక్సెస్ వెనక చాలా కష్టం అనేది కంపల్సరీ ఉంటుంది, ఏది కూడా అంత ఈజీగా రాదు లైఫ్లో. ఎవరో ఒకళ్ళు కష్టపడితేనే సక్సెస్ అనేది వస్తుంది. ఈరోజు ఈయన ఈ స్థాయికి వచ్చారంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టం ఉంది, వాళ్ళ అమ్మ కష్టమైనా వాళ్ళ నాన్న కష్టమైనా నాదైనా
నా పిల్లలు కూడా త్యాగం చేసినట్టే కదా ఒక రకంగా. వాళ్ళు కూడా ఫాదర్ని మిస్ అయ్యారు. ఫాదర్ యొక్క గైడెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ సర్టన్ ఏజ్ వస్తున్నప్పుడు. ఆఫ్టర్ అంటే 10th తర్వాత కానీ ఇంటర్ తర్వాత కానీ వాళ్ళతో ఉండి వాళ్ళకి ఒక సజెషన్స్ ఇవ్వడం అలాంటివన్నీ మిస్ చేశారు వాళ్ళు. సో అది కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసినట్టే కదా. సో ఒక సక్సెస్ వెనుక చాలా కష్టం అనేది అయితే ఉంటుంది. ఏది కూడా అంత ఈజీగా రాదు నాకు తెలిసి. నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే తత్వమే నాది. ఎవరి మీద డిపెండ్ అయి బతకాలని ఉండకపోయేది. నాన్న కూడా అట్లాగే అనేది. ఇక్కడ బాయ్ గర్ల్ డిఫరెన్స్ లేదు, ఎవరైనా చదువుకోవాలి. నేను ట్రైబల్, మా నాన్న కూడా ట్రైబల్. అక్కడి నుంచి ఎక్కడ నాగార్జున సాగర్ నుంచి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మా తాతయ్య ఇప్పుడు లచ్చరామ్ నాయక్ అని ఉన్నారు రంగుండ్లలో సాగర్. జానారెడ్డి గారికి చాలా రైట్ హ్యాండ్ లాగా పనిచేశారు పాలిటిక్స్లో. లాస్ట్ 3 years బ్యాకే తను చనిపోయారు. మా ఫస్ట్ ఎలక్షన్ ప్రచారానికి వచ్చింది, ప్రచారానికి కూడా వచ్చారు 2014. చాలా అంటే పొలిటికల్ ఫ్యామిలీ మాది. ఓకే. సో అప్పటి నుంచి మీరు ఆర్థికంగా బలంగానే ఉన్నారు అయితే. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ తాత వైపు వాళ్ళ దాంట్లో వీళ్ళ ముత్తాత యొక్క బ్రదర్ ఆయన లచ్చు సాధు. ఆయన ఈ బంజారా ప్రోపెట్, బంజారా ఇప్పుడు దేవుడు అన్నట్టు, చనిపోతే దేవుడు. వాళ్ళని అంటే మా ఫ్యామిలీ వాళ్ళని అటువైపు బంజారాస్ వర్షిప్ చేస్తారు, పూజిస్తారు. ఆ ఫ్యామిలీ అన్నమాట. మాకు ఒక టెంపుల్, మాకు ఒక సపరేట్ ఒక కల్చర్, సేవ్యాసాద్ కల్చర్ అనేది ఉంటుంది. తాతయ్య అయితే ఫుల్గా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసేవాళ్ళు. జెడ్పీటీసీగా చేసి తను మొన్నే చనిపోయారు. అయితే జానారెడ్డి గారికి అయితే చాలా గెలుపులో ఆయన పార్ట్ అయితే ఉండేది. ఓకే. సో ఇప్పుడు ఈ స్లాంగ్ మీరు రెండు మాట్లాడతారంటే మీ బాగా వస్తుంది భాష మీరు మాట్లాడతారా అన్న? వీళ్ళందరూ వస్తుంది, మా పిల్లలకు వస్తుంది. ఓకే. అంటే అదేంది మరి వాళ్ళు ఇప్పుడు మనది మాతృభాష తప్పి అసలు ఆయన ఎక్కడుంటారని 25-26 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తుంది మీరు, మీకు ఎక్కువ రావాలి అర్థమవుతుంది నాకు. సో ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదా? మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా కానీ నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తెలుగు మీద ఉన్నంత పట్టు దేని మీద ఉండదు, ఇతర భాషల మీద ఉండదు. మేనేజబుల్ ఇంగ్లీష్, మేనేజబుల్ హిందీ ఆఫ్ కోర్స్ మాట్లాడతాం, అర్థమయ్యేటట్టు. మీరు బాధపడేటట్టు ఏం మాట్లాడను కానీ. మరి వీళ్ళకి ఎట్లా వచ్చింది లంబాడ భాష పిల్లలకి? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా అప్పుడప్పుడు, అక్కడ నేర్చుకున్నారు. వాళ్ళకి అన్ని భాషలు, స్పానిష్ వస్తుంది, దానికి పెద్ద పాపకి 6-7 లాంగ్వేజెస్ వస్తాయి. చిన్న పాపకి ఒక 5 వస్తాయి, వీడికి కూడా ఒక 4-5 వస్తాయి చిన్న బాబుకి. వాళ్ళకి మల్టీ లింగ్వల్ లాంగ్వేజ్ అయితే వస్తుంది, బాగా వస్తుంది. మీరు ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడతారు? 4. అన్న మీదన్నా ఎంత? అది ఒకటి మంచిగా, 2 అట్లా అట్లా, హిందీ ఇంగ్లీష్ ఇది అది కలిపి మిక్సింగ్. కానీ ఈ మధ్య రేవంత్ అన్న మాత్రం చాలా మంచిగా మాట్లాడుతున్నాం. మన ఇండియా టుడే కాన్క్లేవ్ చూసిన చాలా 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 బాగా వస్తుంది. నేను కూడా గట్ట నేర్చుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ కావాలి, ఎమ్మెల్సీ అయ్యారు కదా. తెలుగు మీద ఎక్కువ ప్రేమ. మా తెలుగు మాస్టర్ మా సూర్య నూతన్ కాల్ జగదీశ్వర్ సార్ ఇప్పటికీ టచ్లో ఉంటాడు, చేస్తాడు భాష మీద. తర్వాత వేద ద్రౌపది గారని సూర్యాపేటలో ఉండే పురుషోత్తమాచార్యులు డిగ్రీ చెప్పిండ్రు. ఈ తెలుగు నాకు ఎందుకంటే మాతృభాష, ప్రాకృత సంస్కృతం మీద కొంచెం ఎక్కువ నాకు ఏమంటాము ఇంట్రెస్ట్ ఉండేది. అంటే గ్రాంధికము మాట్లాడడం అంటే అదొక సంతృప్తి ఉండేది ఎక్కువ. అంటే గ్రేట్ గా కూడా చూస్తారు కదా గ్రాంధికంగా మాట్లాడితే. మా జయేశ్వర్ సారిగా చెప్తే ఇది చూస్తే కూడా వాళ్ళ చేస్తాడు, అంత స్ట్రిక్ట్ ఉంటుండే క్లాస్ టీచర్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఈ ప్రసంగాలు. తర్వాత మా ఎల్లారెడ్డి సార్ గారు లక్ష్మమ్మ ఉంటుండే, ఆమె తెలుగు 8th to 10th ఆమె ఉంది. అంటే తెలుగు మీద బాగా ప్రేమ పెరగడానికి కారణం. ఎట్ ద సేమ్ టైం సూర్యాపేట సెమీ ఆంధ్ర ఉంటుంది. ఓకే. సో కొంచెం ఉర్దూ, హిందీ ప్రభావం తక్కువ ఉంటుంది. కానీ ఇక మాకు చుట్టూ తండలే ఉంటాయి. మాకు అంత మా మధ్యన బంజారా బాగుంటుంది కోర్ భాష. కానీ నాకు నేను మిగతా భాషల పట్ల అంటే ఈయన ఎప్పుడు కూడా పర్టికులర్ లాంగ్వేజ్, అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేకపోవడము, ఆ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనేదే రాకపోవడం. కానీ ఎకడమిక్ వేరు, పొలిటికల్ వేరు. ఇప్పుడు
అన్ని ఇంగ్లీష్ మీడియమే కదా, ఎంకామ్ ఇంగ్లీష్, అప్పుడు లేవు ఇవన్నీ అండి. ఎంకామ్ ఇంగ్లీష్ మీడియమే, ఎంసీ ఇంగ్లీష్ మీడియమే, ఎల్ఎల్బి ఇంగ్లీష్ మీడియమే. మరి ఎట్లా పాస్ అయ్యి పర్ఫెక్ట్ లేదు? రాయడము మాట్లాడడం అదంతా వేరు, అది simple. కానీ నీకు నేను తెలుగులో ఉన్నంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో ఉన్నా అంటే తప్పు, మాట్లాడలేదు. ఓకే, తప్పు, అది అబద్ధం చెప్పినట్టే. తర్వాత హిందీ ఇప్పుడు ఈ మధ్యన ఒక 3-4 సంవత్సరాల నుంచి, కానీ ఎక్స్క్లూజివ్గా కూర్చోవాలి. అయితే నా హిందీ సినిమా నేనే డబ్బింగ్ చెప్పాలని ఒక ప్రయత్నం చేసిన, ఒక 5-6 డైలాగు. ఓకే, కానీ అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. మరి డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టాలి అయితే. డబ్బింగ్ అనిపిస్తున్నది. యాక్సెంట్ కూడా గద్దరన్న కూడా తన పాట హిందీది తనే పాడిండు, కానీ తెలుగు అంత కంప్లీట్నెస్ రాలే. ఓకే, హిందీది వెర్షన్ కూడా ఉంది, కానీ అంటే కొంచెం తెలుగు స్లాంగ్కి అలవాటైన నాలుకైంది ఎక్కువ. సో ఎంత 3-4 నెలలు కూర్చుంటే అది పెద్ద సమస్య కాదు, కానీ అంత అవసరం రాలే. జాతీయ అంశాలు, జాతీయ రాజకీయాలు వచ్చినప్పుడు అది అవసరమే. కాబట్టి కొన్నిటి పట్ల నెగ్లిజెంట్గానే ఉన్నా. నేను డ్రైవింగ్ కూడా రాదు నాకు, రాదు, కష్టం. రాదు కాదు, నేర్చుకోలేదు. ఎందుకంటే ఇన్నేళ్ళు మీరు రాజకీయాల్లో ఉండి కార్ డ్రైవింగ్ రాకపోవడం. కార్ లేదు కాబట్టి కార్ డ్రైవింగ్ అట్లా అని కూడా కాదు, అంటే ఈయన క్లమ్జీనెస్ థాట్స్ ఉంటాయి కదా మైండ్ లో, ఎప్పుడు ఎక్కడ ఏ ఇష్యూ ఉంది, ఏం మాట్లాడాలి, ఇదే కాన్సన్ట్రేషన్ ఆయనకి. ఇంట్లో ఉన్న మాతో ఉండరు, ఎక్కడైతే ఆయనకి సమస్య ఉంటుందో, ఎక్కడ ఏమైతుంది అదే మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. ఇక తీసుకుపోయాడు కన్నా గుద్దినా గుద్దుతాడు, ఎందుకు హాయిగా ఇట్లనే బాగుంది, ఒక డ్రైవర్ ఉంటేనే బెటర్. నమ్మకం లేదు. 2005 ఆ క్రమంలో కొంచెం ట్రై చేసిన, ఎవరో పెద్ద ఆయన ఉండి నువ్వు నేర్చుకోకపోవడం మంచి అన్నాడు. అంటే సరే, అయితే వంట కూడా ప్రాక్టీస్ చేసిన. వంట ఇప్పుడు కరోనా టైంలో మావాడు వచ్చిండు, ఇంకా చిన్నగానే ఉండేవాడు. డాడీ మళ్ళీ ఇంకోసారి మీరు వంట చేయొద్దు అంటే వానికి ఇరిటేషన్ వచ్చింది. తర్వాత ఈమె గైడెన్స్ లో కొంత ప్రాక్టీస్ చేసిన, మార్కులు వేసిండ్రు. కానీ ఎందుకు రిస్క్ తీసుకుంటావు డాడీ నువ్వు అని చెప్పి, అంటే అప్పుడప్పుడు అన్నిట్లో కూడా ప్రావీణ్యత ఉండాలి. కరోనా టైంలో అన్నిట్లలో ప్రావీణ్యత వచ్చింది. మంచిగా తూడ్చడం పనే ఉండలేదు కదా, ఇల్లు తూడ్చడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పంచుకునేటోళ్ళం. బాత్రూమ్లు ఒక రోజు ఒక అయితే ఇట్లా పంచుకుంటాం. కానీ వంట దగ్గరికి వచ్చే వరకు ఫెయిల్ అయినా. అయితే వంట దగ్గర ఇంటర్మీడియట్ డిగ్రీ అప్పుడు సూర్యాపేట రూమ్లో ఉన్నప్పుడు వండుకునేది. కానీ వారానికి ఒకసారి ఇంటికి పోయి వచ్చేది కాబట్టి ఎట్లా వండుకున్నా తిన్నా మళ్ళీ వారానికి మనం సెట్ అయ్యేది, భర్పూర్గా తినేసి వచ్చేది కదా. ఏం చేస్తాడు తెలుసా, చికెన్ లో కూడా ఆవాలేస్తాడు. టేస్ట్ ఉంటుంది కదా. అయితే ఎగ్ ఫ్రై చేసిన దాంట్లో కూడా ఆవాలేసి వాటర్ పోసిన, కొంచెం గ్రేవ్ ఉంటాను కానీ వాటర్ పోస్తే వీడు ఫస్ట్ వీడే తిన్నాడు. నో డాడీ నువ్వు ఈ ప్రయోగం చేయక, వీళ్ళందరూ ప్రమాదం ఉండడానికి వంటను అప్పుడప్పుడు వంటగదికి దూరం ఉంచి ఉన్నా అట్లా కూడా చేసిన. నాకెందుకు వంట రావద్దని కొంచెం ట్రై చేసిన, ఒక 50% బాగానే సక్సెస్ అయింది. ఆయన టేస్ట్ ఈ వరల్డ్ లో ఎక్కడ దొరకదు, డిఫరెంట్ ఉంటది. మనకెందుకు రాకూడదని ఉండేది కానీ ఎంత పర్ఫెక్షన్ కాకపోయినా ఈమెను ముద్దగారం మాత్రమే తెలిసిన మా అమ్మను మంచి చికెన్ మటన్ ఉండే కాడికి తెచ్చిన. మీరు తీసుకొచ్చిరా అంటే మీ శిష్యురాలు ఇప్పుడు వంటల్లో అమ్మ జానకమ్మ గారు ఉందంటేనే సంతోషపడేది కాబట్టి ఇంకా మెచ్యూరిటీ కొరకు నువ్వు గైడే చేయగలవు, వండలేవు. అప్పుడు వీళ్ళకి ఏంది, ఎంత ఉన్నా వీళ్ళ డాడీ పీసే, వీళ్ళ మమ్మీ పీసే, ఈమె పీసే, ముద్దగారము ఇక సంపేది. ఆ పీసే ఇటు దాకా వచ్చినట్టుంది. మా డాడీ కూరగాయలు ఉండేది, కూరగాయలు పండించేది బాగా, మల్టిపుల్. ఆయన పొగాకు పండించేటోడు, చాలా టాలెంటెడ్ మనోడు. ఆయనకొచ్చు వంట. టమాటా, తర్వాత వంకాయ, బెండకాయ, బీరకాయ, ఇంకా మంచి మంచి తోటలు వేసేది. ఇంకేదో మన ఆకుకూరలు కూడా వేసేది, పచ్చకూర ఇట్లాంటివి. వీళ్ళ మమ్మీ ఒక రోజు ఉన్నది పచ్చకూర ఏమి వేయలే, అటికెలా పచ్చకూర తెచ్చి ఉడకబెట్టి పెట్టింది. ఇక అది ఎట్లా ఎంత టేస్ట్ ఉన్నదో, నూనె లేదు, ఉల్లిగడ్డ లేదు, ఏం లేదు. అట్లా అంటే న్యాచురాలిటీ అట్లా ఉండేది. ఓకే, సో ఆ న్యాచురాలిటీ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే ఇప్పటి కాలంలో అవి కష్టం. ఇప్పుడు మీరు ఇట్లాంటివి ట్రై చేయలేదన్న? మంచినీళ్ళు బాగా మరగబెట్టడం, తెల్లగా రైస్ వండడం,
ఇట్లాంటివి ఎప్పుడైనా ట్రై చేసినా? ఇటు వంటకాలు ఈజీగా ఉంటాయి. తినే వంతగానే అప్పుడప్పుడు మెత్తగా అవుతుంటుంది. ఈమె కూర వండుకొని పోయి కొంచెం అన్నం అన్న పెట్టావు ఆ స్కూల్ నుంచి వచ్చే వరకు అంటది. పెడితే అది కొంచెం ఎక్కువ అటన్న తక్కువ ఇటన్న అయ్యేటప్పుడు మనం మామూలుగా ఓకే, అయితే ఇత్తులు లేదంటే నుజ్జు చేసేది. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే అటువైపు లేదు నాకు, ఎక్కువ ఇటు పెయింటింగ్, ఆర్ట్, తర్వాత దీని పేరు ఏం పేరు, మ్యూజిక్. ఇప్పుడు చర్చికి పోయేది కదా తన కొరకే. నేను కూడా చర్చి బాగానే పోయినా డిగ్రీ వరకు. ఇప్పుడు చాలా పూర్ అటెండర్, నేను పోవట్లేను. కానీ అప్పుడు బాగా అవి చేసేది. తర్వాత ఒక పెద్ద సంఘటన ఏంటంటే 50 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మీద ఒక పెద్ద పెయింటింగ్ వేసిన నేను. ఓకే, చేసి అది స్టేట్ పేజీలో కూడా ఏదో వార్తలు వచ్చింది. కొంచెం మంచిగా అంటే 50 సంవత్సరాల అభివృద్ధి మీద నేను పెయింటింగ్ చేస్తుంటే కానీ ఎక్కువ కొంచెం ఆలోచనాత్మకమైన అట్లాంటివి చేస్తుంది. అది మా స్కూల్కి కూడా వేసిన. స్కూల్కి కూడా వేస్తే కృష్ణారెడ్డి సార్ అని మా ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి గారి మామూలుగా ఓకే ఓకే ఆయన హెడ్ మాస్టర్ ఉండే, ఆయన వేయించింది ఆ స్కూల్కి. అది వేస్తే చాలామంది చూసి ఇగో జానమ్మ కొడుకు ఇది వేసింది అంటే ఒక టీచర్ పిలిచి నీ కొడుకు అంటే నా కొడుకు అమ్మంటే నీ కొడుకు అంటే అవును నాకు, నీ కడుపులో పుట్టినట్టే నా కడుపులో పుట్టిన అంటే ఈవెన్ చూసేసరికి కొంచెం ఊరు లెవెల్ ఇట్లా ఉండే. ఇదేమో కొంచెం ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇండియా 50 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మీద ఒక మంచి పిక్చర్. అది అన్ని రకాల అభివృద్ధుల మీద ఒక పెద్ద పెయింటింగ్. అది వేస్తే ఇక ఇప్పటికి ఎదుర్కొంటుంది. అది నిజంగానే నీ కొడుకేనా ఇప్పటికట్టదయ్యా, నీ కొడుకు అంటే నేను నమ్మాను. ఆ ప్రాబ్లం అవి ఎదుర్కొంటుంది. ఇక తల్లే కదా, ఆమె బై ప్రొడక్టే కదా. అంటే కొంచెం నేను నల్లగా ఉన్నాయా, వాళ్ళ డాడీ తెల్లగుండు. కానీ అప్పటికి కూడా నా లెక్కనే ఉన్నాను నా కొడుకు అంటుంది అనుకునే. ఇప్పటికి కూడా మరి ఆమె ఇచ్చినే కదా ఇవన్నీ రూపం, తన షేరింగే కదా. కాబట్టి ఎట్లా ఉన్నా వాళ్ళది. అంటే తల్లికి ఉండేది ఏంటిదని అంటే ఎట్లా ఉన్నా కూడా నా లెక్కనే ఉండాలి, ఉంటారు అనేది ఉంటుంది. అది ఉండాలి కూడా. సో అట్లా ఒక టిపికల్ ఎక్స్పీరియన్స్ తనకు ఇప్పటికీ చెప్తుండే. నిన్న కూడా చెప్తుండే నీ కొడుకేనా అని మళ్ళీ అడుగుతున్నారు. వాళ్ళ పిల్లగాడా లేకపోతే మిత్రుల సొంతం నీ పొట్టలే పుట్టిండా? ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చినా కదా, ఎమ్మెల్సీ అయినాక అంటే ఫస్ట్ నుంచి 10 రోజుల నుంచి అంటే ఫస్ట్ నుంచి కూడా అట్లనే అనేటోళ్ళంట. మన ఊరు వాళ్ళు కాదు. ఇప్పుడు కొంచెం పేరు జనాలకు పోతుంది. 10 వచ్చింది కదా, ఇప్పుడు అనుమాన పడుతున్నావు నేను ఎమ్మెల్సీ వాళ్ళ అమ్మని అంటే ఇక నువ్వేనా కదా డౌట్ పడుతున్నట్లు అయింది. ఎందుకు వస్తుంది ఎమ్మెల్సీ అనే దానికంటే ఇంతకుముందు కూడా ఫేమ్ గానే ఉన్నాం కదా. ఎమ్మెల్సీ అనేది ఒక స్టెప్ అప్ అంతే నా దృష్టిలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇంత కష్టపడ్డ సోదరునికి మనం ఏమైనా చేయాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఏంటంటే చట్టసభలలో నీ గొంతు వినాల దయాకర్ అని నాకు ఉండే ప్రయత్నం చేసిన కాలేకపోయింది. బట్ నేను ఎప్పటికైనా చేస్తా అన్నాడు, చేసింది. సో దయాకర్ అన్న బాగా తినేది, బాగా నచ్చే ఫుడ్ అంటే ఏది? బాగా అంటే నాకు గోంగూర పచ్చడి బాగా ఇష్టం. వీళ్ళిద్దరికి కొట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి గోంగూర పచ్చడి కోసం. ఈమె చాలా రోజులు గోంగూర పచ్చడి చేయకపోతే మా అమ్మ ఉంటే ఇట్లా ఉంటుండే అనగానే మళ్ళీ తెస్తుంది గోంగూర. అంటే ఎక్కువ నాన్ వెజ్ ఇష్టమే కానీ వెజ్లో ఉండే అంత మజా నాన్ వెజ్లో రాదు. ఓకే, అంత అంటే ఊరి నాటుకోడి మంచిగా ఇష్టం ఉంటుంది. అసలు ఫస్ట్ నీకేది ఇష్టం అంటే గోంగూర అంతే. ఇక తర్వాత నాన్ వెజ్లో అన్నీ తింటాం, అన్నీ ఇష్టమే. తర్వాత పప్పు మంచిగా, తర్వాత మా అమ్మ పెట్టేది వెనకటికి మామిడికాయ పచ్చడి, ఇప్పుడు పెడతలేదు. మా చెట్లే మేము పట్టి పెట్టి ఆవకాయలు లేకుండా పెట్టేది. ఆ పచ్చడి ఒక 3 నెలల వరకు ఉండేది. అసలు మామిడికాయ పచ్చడితోనే మొత్తం తిన్న రోజులు ఉన్నాయి. మామిడికాయ పచ్చడితోనే అన్నం ఆరబెట్టిన మస్తు ఉంటుండే. తర్వాత ఉలువచారు లాంటివి ఇప్పుడు చెప్పిన రేపు ఎల్లుండే ఉలువచారు కూడా కట్టామని. మనకేమో ఒరిజినల్ ఉలువలు ఇట్లా ఉండవు కదా. తర్వాత అక్కడ ఏంది చిన్నప్పుడు నెలకొకసారి చికెను మటను వండుకోవడమే పెద్ద గొప్ప. కానీ అందుకనే ఊర్లు హెల్తీగా ఉండే. ఇప్పుడు ఊర్లకు కూడా ఈ ఊరికి ఏమైనా మేము పండుగలు వస్తేనే మధ్యాహ్నం ఇట్లా చేసుకోకపోయి పండుగ అంటేనే ఎక్కువ ఏం తినేది నేను మంచి వెజ్లో
చిన్నప్పుడు ఎప్పుడైనా మామూలుగానే ఉన్నాం, ఎక్కువ తక్కువ ఇక బాగానే అయితే మామిడికాయ పచ్చడి ఒకటి, గోంగూర పచ్చడి. మామిడికాయ పచ్చడి మటుకు నలుగురేగా బాకీ తాలింపు పెట్టంగానే ఆ డేక్షలో నేనన్నా వేసుకుంటా, నేనన్నా వేసుకుంటాను. అంటే ముద్దగారం నుంచి మామిడికాయ పచ్చడి ప్రమోషన్, మామిడికాయ పచ్చడి నుంచి గోంగూర ప్రమోషన్, తర్వాత ఇక మంచి నాటుకోడి, మటన్, మేక కూర బాగా తినే మేక ఊర్లో. భయం ఈయన కొంచెం తిన్నదాకా భయం నాకు. ఎందుకంటే ఎట్టుంది గిట్ట చేసిన అట చేసిన అంటాడేమో. ఎన్నడు కొట్టలే నేను, ఒక్క దెబ్బ కూడా కొట్ట, ఒక్కసారి కూడా అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం అస్సలు చెప్పను. ఆయన ఒకసారి ఏదో మరి ఏమిటికో ఒకసారి కొడితే మా అమ్మ, మా అయ్య, నేను, మా అన్నతో శుద్ధాగా ఇట్లా పొట్ట మీద కొంచెం ఎర్రగుండు కాబట్టి దద్దోలుగా వచ్చింది. ఆహా నువ్వు ఇట్లా కొడతావు ఆ పిల్లగాని అని ఏడ్చిన అందరు. ఎప్పుడు కొట్టలేదు. గంత ప్రేమ ఏంటంటే ఎంత పిల్లలైనా కూడా ఏదో తప్పు చేస్తారు, ఏదో దగ్గర మందలించాల్సి వస్తుంది. అటువంటి తప్పులు ఏం చేయలేదు, కొట్టే అంత చేతికి ఏం రానిలేదు. నన్నే వదార్చేది అన్నట్టు తర్వాత తింటలే, ఇప్పుడు ఏం బాధపడక అన్నట్టు పోతే ఇక ఎట్లా కొడతా. ఇక కొట్టేంత ఇదిగా ఎన్నడూ చేయలేదు. ఆయన ఇష్టమే, ఇక ఆయన చెప్పినట్టే నేను చేసేది. ఆయన నేను ఎన్నడూ కసిరియలేదు, పెళ్లి చేసుకున్నా నేనేమని లేదు. ఆయన ఇష్ట ప్రకారం ఆయన చెప్పిన ప్రకారంగానే నడిచింది. అన్న ఇప్పుడు ఎమ్మెల్సీ తర్వాత ఎట్లుందండి ఈ వారం రోజులు, ఈ 4-5 రోజులు? సో ఎమ్మెల్సీ వచ్చినాక నాకేం ఏమైనా వస్తుందని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వచ్చింది కాబట్టి వచ్చింది. దీన్ని ఎట్లా మంచిగా చేయాలనే ఆలోచన ఉంది. అంటే ఇంతకుముందు అంత నెగిటివ్ థాట్స్ వస్తుండే, ఎందుకంటే మీకు ఇయ్యరేమో, ఇస్తారేమో, అన్యాయం జరిగింది, ఇది కొంచెం ఉంటుండే. కానీ నాకు మేమిద్దరం చర్చించుకుంటుంటుంది, ఒకవేళ ఈసారి కూడా ఇవ్వకపోతే ఏం చేద్దాం బాయ్, ఏం చెప్పాలని అనుకుంటుంటుంది. మొన్న ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా మేము ఇప్పుడు మాకు ఇప్పుడు మంచి భూమి ఒక 5 ఎకరాలు ఉంటుంది. మంచి భూమి అంటే వ్యవసాయం చేసుకోవాలి, హాయిగా పోయి ఊళ్ళో కొట్ట వేసుకొని మంచిగా ఏమున్నది ఒక 2 ఎకరాలు పొలం వేసుకొని, ఒక 2 ఎకరాలు ఒక 2 సంవత్సరాలు మంచిగా ఉండి ఊళ్ళో ఇల్లు కట్టుకొని ఇట్లా ఉండాలని ఒక అట్లా. ఎమ్మెల్సీ రాకపోతే అటు వెళ్ళిపోదాం అనుకున్నారు, ఏ పదవి రాకపోతే కొన్ని రోజులు ఇప్పుడు ఎట్లయినా మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఏం లేవు కదా, ఏం లేవు. మీకు మీడియాకి కావాలంటే జూమ్ ఇంటర్వ్యూలు కావాలంటే మీ వాళ్ళు అక్కడ అంతా ఉన్నారు. అంటే వీకెండ్స్ లో చిన్నగాడికి స్కూల్ ఉంది కదా, అట్లా కూడా మండే టు ఫ్రైడే ఇక్కడ ఉండి సాటర్డే సండే కూడా అనుకున్నా అట్లా ఉంటది ప్లాన్. కానీ ఇక ఎక్కడనో ఫామ్ హౌస్ మనకెందుకు, మన ఫామ్ లో ఇల్లు కట్టుకుంటే అయిపోతుంది కదా, మంచిగా దగ్గర ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యాపేటకి కూడా ఇప్పుడు ఖమ్మం రోడ్ వచ్చినాక మా ఊరు 5 కిలోమీటర్స్ అయింది, 5 to 6 కిలోమీటర్స్. ఇంచు గట్టిగా దొరికితే గంటన్నరలో ఇంటికాడ ఉంటాం. కానీ బాగుంటుంది. మీరు 14 నెలలు కూడా కొంత చాలా వదిలేదో ఇంటర్వ్యూ చూస్తే చెప్పింది వదిన, సో కొంత కలిసి ఉన్నాడు, ఫ్యామిలీకి టైం ఇచ్చారని చెప్పారు. తిప్పిన బాగానే అంతా, అన్ని టెంపుల్స్ తిప్పిన బాగా 14 నెలల్లో. చిన్నగా స్కూల్ కొరకు తిరిగినాము, అటు పంజాబ్ వెళ్ళాము అటు పాప కోసం అని. కొంచెం అని క్రికెట్ ఇంట్రెస్ట్ కాబట్టి క్రికెట్ థానేలో, ముంబై కూడా వెళ్ళినాము, థానేలో మంచి. కానీ అక్కడ అంతా పొల్యూషన్ ఎక్కువ ఉంది. తర్వాత మొస్సోరి, తర్వాత డెహ్రాడూన్, ఇవన్నీ కూడా చూసి వచ్చినాం. కానీ మన స్కూల్స్ కంటే మంచిగా ఏమి అనిపించలే. కల్చర్ కొంచెం డిఫరెంట్, ఫుడ్ డిఫరెంట్, వెదర్ డిఫరెంట్, సో ఉండలేరు. ఇంటర్నేషనల్ స్కూల్ పోయినాం, మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇక్కడ బాగుంటాయి, అది అంత అధ్వానం ఉంది. అది క్రికెట్ మంచిగా ఉంది, పచ్చగా. మనోడు కూడా ఎప్పుడు రాడట, ఎప్పుడో ఈవెంట్స్ అప్పుడు ఎవరైనా వస్తారు. కానీ వీడిని తీసుకుపోయి అక్కడ అనాథ కేసు ఎందుకు అనిపించింది, నాకు అనిపించింది చూడడం. అయినా ఏమంత కంఫర్ట్ ఫెసిలిటీస్ అనిపించలే, ఊర్లో ఉన్నట్టుంది అది. స్కూల్ కూడా ఎక్కడో ఢిల్లీకి 8 కిలోమీటర్సే ఉంటుంది సంథింగ్, అది నేను నా ఒపీనియన్ అట్లా అనిపించింది. కానీ డెహ్రాడూన్ స్కూల్స్ 2-3 మంచిగానే ఉన్నాయి. కానీ ఇక 8th క్లాస్ మేము డెడికేటెడ్గా ఉండాలి, మళ్ళీ మాతో లేకుండా ఉంటే కూడా అటు పోవాల్సి వచ్చింది అనే కాడికంటే కూడా ఇక అదొక డెస్టినేషన్ అవుతుండే కంపల్సరీ. నేను ఇక్కడ ఉండాల్సి వస్తుండే, పోయి రావాల్సి వస్తుండే. కానీ ఇక అంత రిస్క్ ఎందుకు, మన కాడ కూడా HPSలో మంచి కోచ్, ఇప్పుడు మొన్న తన పేరు ఏమో ఉండే నాగేష్,
వాళ్ళ స్కూల్లో ఉండేటోళ్ళు ఇక్కడ చెప్తారు. ఓకే. ఏది మొన్న సెంచరీ చేసింది క్రిషనా సెంట్ జాన్ సెంట్ జాన్స్ భద్రాచలం అమ్మాయి సెంట్ జాన్స్ ఆ. సెంట్ జాన్స్ అజరుద్దీన్ కూడా అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళ దాంట్లో వీళ్ళ స్కూల్లో అక్కడ కోచర్సే ఇక్కడికి వచ్చారు ఓకే. బాబు వాళ్ళ స్కూల్లో. సో ఇక్కడే ఈవినింగ్ టైం ఎక్స్ట్రా ప్రాక్టీస్ ఉంటుంది, అందులో జాయిన్. అంటే వీడు కూడా ఇక్కడ మాతో ఉంటే కొంచెం స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడమని. వాళ్ళ అక్కలు ఉన్నప్పుడు మొత్తం స్ట్రిక్ట్గా ఉంటుండే, ఎందుకు చదవకపోతే చెప్తుండే మొత్తం. ఇక కంప్లైంట్స్ ఉంటాయి కదా, అలా చిన్నక్క వీడు ఆ టీవీ చూసినా చెప్తారు, ఫోన్ చూసినా చెప్తుండే, ఇప్పుడు ఎవరు లేరు. సో ఆమెమో అటు పోయింది, 3 years అయింది యూఎస్కి పోయి. ఇంకా అది ఇట్లా సీరియస్గా వాచ్ చేయలేదు కదా. తర్వాత చిన్న ఆమె ఉన్నప్పుడు ఆమె ఉంటుండే, ఆమె పోయి 1 year అయింది. సో మేమే ఇక కేర్ తీసుకోవాలి దగ్గరుండి కాబట్టి మళ్ళీ బయట వేస్తుంది. కానీ ఇక తిరిగినాం 14 నెలలు ఏదో ఒక రూపం మీద తిరిగినాం. అటు టెంపుల్స్ వైపు అటు ఇటు అంత కొంచెం ఇటు నార్త్ సౌత్. సో ఈ గ్యాప్ మీకు మంచి లైఫ్ లో కొన్ని మెమోరీస్ ఇచ్చింది, అయితే రిలీఫ్ ఇచ్చింది. రిలీఫ్ మన మెమోరీస్. ఇప్పుడు 2013 నుంచి 14 కొంత 5-6 నెలలు రిలీఫ్గా ఉన్నాం బిల్ పెట్టినాక. నేను కాంగ్రెస్ పార్టీలో 2014 మార్చి జాయిన్ అయిన కాంచి మళ్ళీ కొంచెం జనంలో, కానీ డిసెంబర్ నుంచి మార్చి వరకు మాత్రం కొంత రిలీఫ్గానే ఉంది. మళ్ళీ అసలు లాంగ్ టైం లైఫ్లో ఇప్పుడే 14 నెలలు ఎంకమ్ టు ఎంసీఏ మధ్యన ఒక 7-8 నెలలు ఖాళీ ఉన్నాం. సో ఇప్పుడైతే తనకు ఎక్కువ టైం ఇవ్వడం అనేది కాదు, మేము ఎక్కువ ఐడియాస్ షేర్ చేసుకోవడానికి టైం ఎక్కువ దొరికిన సందర్భం. అంటే మీరు కూడా ఏమైనా రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా వదిన గారు భవిష్యత్తులో? పిల్లలు సెటిల్ అయ్యాక అవకాశాలు వస్తే చూద్దాం. సో అయితే ఇంట్రెస్ట్ అయితే రాజకీయాలు, ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఫ్యూచర్లో వస్తే తొందరలో వచ్చింది ప్రయత్నం చేద్దాం. అంటే మా వారు పాలిటిక్స్ రాకముందే మా తాత వాళ్ళంతా పొలిటికల్ ఫ్యామిలీ కదా, కాంగ్రెస్ కి వాళ్ళు 50 years నుంచి అందులోనే ఉన్నారు. ఇప్పుడు భగవాన్ అని ఉంటారు, తను తాత అవుతారు. వాళ్ళ ఫాదర్ ముత్తాత యాక్చువల్గా, ఆయన లచ్చురామ్ నాయక్ వాళ్ళ కొడుకున్నాడు ఇప్పుడు, ఆయన కూడా పాలిటిక్స్ లోనే ఉన్నారు. అంటే ఆ ఫ్యామిలీలో ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్స్ ఇంజనీర్స్ అందరు ఉన్నారు మా ఫ్యామిలీలో. సో అంటే మా అమ్మమ్మ వాళ్ళ తాత యొక్క అంబిషన్ ఉండే, నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే ఆయనకి, మంచి అంటే ఒక గొప్ప వ్యక్తిగా చూడాలి అనుకునేవాళ్ళు. సో అవకాశం వస్తే మహిళగా చేయడానికి రెడీ అన్నమాట. చేయాల్సిందే. ఇప్పుడు తనను కూడా డైరెక్టర్ వరకు వచ్చింది కదా, అమ్మని చేసినాక భార్యను కూడా స్లో అండ్ బ్యాలెన్స్. అంటే ఇన్ని రోజులు మేము సపోర్ట్ చేసినాం కదా, 25 years చేయాల్సిందే ఉంటది కదా. ఇప్పటికి చేదోడు వాదోడు ఉంటూనే ఉంటది కదా. ఇప్పుడు మండలికి మీకు సభకి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? మీరు సభలో ఉంటే బాగుండు, అసెంబ్లీలో ఉండే అధ్యక్ష అని, అక్కడికంటే ఇక్కడ బాగుంటుంది. అది రేపు జరగబోయేది అది. సో ఇదో చర్చ కూడా నడుస్తూ ఉంది, అభివృద్ధి కోసమే మంత్రివర్గ విస్తరణ ఆపిరని కొన్ని క్వశ్చన్లు విన్నాం మనం. సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతుంది కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్సీ అయ్యిండు. సో ఎటువంటి అడ్డంకి లేదు కాబట్టి మంత్రివర్గంలో అడుగు పెట్టే అవకాశం ఉందన్నటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి డిస్క్రిషన్, అధిష్టానం డిస్క్రిషన్. నేను చట్టసభలకు పోవాలనుకున్నా, చట్టసభలకు పంపిస్తున్నాడు. దిస్ ఈజ్ మై టాస్క్. ఓకే. చాలా మంది అప్పుడే మంత్రి అని వస్తుంది ఇట్లా అని నాకు పెద్దలు కూడా చేసి ఇది మళ్ళీ ఏమైనా ఇబ్బందికరమైన వస్తుంది ఏమని కూడా చేస్తున్నారు. నిన్న మొన్న మన వాళ్ళకు కూడా ఏంటి, మన ఆర్టీవీ కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రిని అవుతా వాళ్ళిద్దరు పని ఇట్లాంటి ఈ థంబ్నెయిల్స్ నెగిటివ్ అవుతున్నాయి. సో మంత్రిని రేపు అవుదాం భవిష్యత్తులో. ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు, నేను ఎలిజిబుల్ ఉంటే నాకు ఇస్తే ఇవ్వని, కానీ నేను ఇప్పుడు మంత్రిగా అడగకూడదు అంటే అడగొచ్చు, కానీ అడిగే అవకాశం అక్కడ ఉందా అంటే ఈయన క్రెడిబుల్ పర్సనే, కానీ వాళ్ళ చాయిస్ ఏముందో మనకు తెలియదు కదా. రేవంత్ అన్న చాయిస్ ఏంటో, మంత్రులు ఉన్నారు కదా, మంత్రి మండలి ఉంది, హైకమాండ్ ఉంది, వీళ్ళందరూ డెసిషన్ ఎవరికి ఫేవర్గా ఉందో మనకు తెలియదు. వాళ్ళ ఇష్టం. ఈయనే క్రెడిబుల్, ఈయనే బాగా మనల్ని అంటే ప్రజల్లో ఉన్న సమస్యల్ని బాగా పరిష్కరించగలరు అనుకుంటే ఈయనకే ఇవ్వచ్చు. అట్లా కూడా ఆలోచించవచ్చు. నడిచినాయి కొన్ని అయితే లిస్టులు, ఏదో ట్రోల్ అయితే మంత్రి కావాలి ఎమ్మెల్సీ అవడం మీలో ఉండడు. నిన్న మీ వాళ్ళు కూడా పెట్టిండ్రు
అంటే వెంకటరెడ్డి గారు కూడా అన్నారు కదా మీటింగ్ లో, ఒకటి సర్వేనా ఏంటి పెడతారు కదా, పోల్ పోల్ పెడితే 80-20 అని వచ్చిందా, ఇక మంత్రి అవుతాడను. అంటే టికెట్ త్యాగం చేసినప్పుడు కూడా వెంకటరెడ్డి గారు మంత్రి అన్నారు కదా, మళ్ళీ రేవంత్ అన్న కూడా ఒక టీవీ మీడియాలో అన్నారు. అవన్నీ బేస్ చేసుకొని వీళ్ళు ట్రోల్ చేస్తున్నట్టు. అద్దంకి మనసులో ఉందా మంత్రి ఇస్తే అయితాం, ఎప్పుడు తర్వాత అయిదాం బ్రదర్, ఎప్పుడైనా ఇప్పుడు అవకాశం, అది నా పరిధిలో ఉన్న అంశం కాదు. నేను కావాలనుకున్నది ఏంటిది, ఎమ్మెల్యే. అది పోయినందుకు నన్ను ఎమ్మెల్సీ చేసిండు. ఇది పెద్దల సభే, దానికంటే మంచిగానే ఉంటుంది. ఇది శాసనసభలో ఉండాలని అందరికీ ఉంటుంది. అది రేపు ఇంకా ఉంది కదా ఛాన్స్, అప్పుడే అయిపోలేదు కదా, రేపటి రోజు చూద్దాం. ఇప్పుడు వచ్చిన అవకాశం ఇది కూడా ప్రోటోకాల్ ఉంటుంది మంచిగా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కాబట్టి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది, నా వాయిస్ క్రెడిబిలిటీ పెరుగుతుంది ఉంటుంది. కానీ చాలా మందికి అంటే అద్దంకిని ఇండివిజువల్గా అభిమానించే చాలా మంది ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి మీ పోరాటము, మీ వాయిస్, డిబేట్లో మాట్లాడే కౌంటర్లు, ఆ ఫైర్ అంతా చూసిన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారు అంటే అద్దంకి మండలి కంటే సభలో ఉంటే ధీటుగా ఘాటుగా కౌంటర్లు ఇస్తాడేమో, అవతల హరీష్ రావు కేటీఆర్ని ఎట్లా విమర్శిస్తాడో చూడాలి. ఇప్పుడు వీళ్ళు చూడు ఎట్లా ఉందో, స్పీకర్ని ఇలా కామెంట్ చేసి నాకేమో మసులుతుంది లోపల. ఏంటిది అది, ఇప్పుడు జగదీష్ మాట్లాడిన తీరు, సభ నీ సొంతం కాదు, సభ అందరిది, మరి వాళ్ళదైనప్పుడు వాళ్ళ సొంతంది. ఏది కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యం అనుకుంటుంది. అసలు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది, వాళ్ళు ఏంది, తెలంగాణ కొరకు వాళ్ళు కొట్లాడిన సందర్భాలు ఏంది. ఈ కౌంటర్ నాకు నేను ఈమె చూస్తుంటారు అప్పుడప్పుడు, ఆ టీవీ చూస్తుంటే ఇమీడియట్గా తీసి సెల్ ఫోన్ తీసేసి రికార్డ్ చేసి పెడుతూనే ఉంటారు. నాకు అట్లా అపరిచితులు లేచి వస్తుంటాడు. అంటే స్పీకర్ రైట్స్కు, అంటే సభా సాంప్రదాయాలకు ఒక వ్యాలిడిటీ ఉంటుంది, అది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. దాన్ని గౌరవించాలి. కుసంస్కారంతో ఉండే రాజకీయ నాయకత్వంతో సమాజానికి ఏమి ఒరగదు. ఇప్పుడు వాళ్ళు కూడా స్ట్రేచర్ ఏంద్రా బాబు, ప్రజలు ఇస్తేనే ముఖ్యమంత్రి అయింది. రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఇస్తే ముఖ్యమంత్రి కాలేదా? కేసీఆర్ స్ట్రేచర్ అంటే నిన్నేమన్నాడు, ముఖ్యమంత్రి గారు స్ట్రేచర్ మీద అనుకుంటారు, తర్వాత మార్చురికి పోతారు. ఎవడైతే ఫాల్స్ ప్రెస్టేజ్కి పోతాడో వాడు మార్చురికే పోతాడు. హిట్లర్ కూడా అట్నే అయింది. గోవెల్ అంటే మంత్రి చేసిండు అబద్ధాన్ని ప్రచారం చేస్తానికి. ఇప్పుడు వాళ్ళకంటే ఏం తక్కువ వీళ్ళు, అబద్ధాన్ని ప్రచారం చేస్తానికి ఒక వ్యవస్థ, కొంతమంది టీవీ ఛానల్స్ని పెట్టి మైక్లో ఇది లేకుంటే, ఇప్పుడు మనం అనగానే తొలివిలుగానే ఉంటుంది. వాళ్ళకు నల్లది ఏదో మైక్ ఉంటే బూతులు తిట్టించుడు, పైసలు పెట్టి, మీరు నెలకు ₹1 కోటి అట వాళ్ళకి ఖర్చు పెట్టేది. ఎట్లాంటి బూతులు ఎన్నో కదా, ప్రచారం కూడా అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇట్లాంటి పనికిరా. ఇప్పుడు మనోడు మాట మొన్న ఏడుస్తున్నాడు జగదీష్, ఆస్కార్ ఇవ్వచ్చు, మరి ఎస్ఎల్బీసీ ఎందుకు తెలియదు అనేది కనీసం ఆలోచించుకోవాలి కదా. 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు, జిల్లా మంత్రిగా. ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంత కడుపు మసులుతుంటుంది. ఇప్పుడు కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల ప్రజల, పేద ప్రజల పైసలతో కడితే ఒక్క చుక్క నీళ్ళు రావట్లేదా, నిర్రెలు భాష అది. మళ్ళీ నీళ్ళు లేవని 1 సంవత్సరానికే ఏడుస్తారు ఇద్దరు. అంటే ఇంత నటన, ఇంత పెర్ఫార్మెన్సా టీఆర్ఎస్ వాళ్ళకి. అందుకని చెప్తున్నాను, రోజుకొకటి ఏం చెప్పకుండా కేసీఆర్ కూడా ఆస్కార్ పెట్టి రావాలి రోజుకొకటి. ఎందుకంటే ఈ రోజు పెర్ఫార్మెన్స్ ఇవాళ రానట్టున్నాడు కదా నేను మాస్టర్ కొరకు వస్తాడు, మాస్టర్ అని చెప్పి కానీ ఒక్కరోజు మాస్టర్ వేసుకొని పోతాడు. ఇట్లాంటి నల్లికుట్ల ముచ్చట్లన్నీ చేసి అవతల పడతాడు. ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారి గురించి తెలుసు కదా మీకు, ఎంత సౌమ్యుడు, ఎంత మృదు స్వభావి. అంటే స్పీకర్ను మనం టార్గెట్ చేస్తే స్పీకర్ ఇరిటేట్ అయితే అనే కోణంని పిచ్చి స్ట్రాటజీని ఎంచుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎంపీలు మొత్తం పోయినాయి, మొన్న ఎమ్మెల్సీలకు కూడా పోటీ చేయలేదు. బీజేపీకి అవుట్ సోర్సింగ్ ఇచ్చిండు. నాకేంటంటే రాజకీయాల్లో మునిగి తేలుతాం కాబట్టి నిరంతరం అప్డేషన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఇట్లాంటివి జరిగినప్పుడల్లా కొంత కోపం వస్తుంటుంది. మండలిలో కూడా చేయొచ్చు మనం, అదేం సమస్య కాదు. కానీ శాసనసభలో మేముంటే ఏంటంటే ఈ పిచ్చి కూతలు కూసి క్రెడిబుల్ మాకున్నదని చెప్పుకుంటే వాళ్ళంతా కొంత నోరు మూసుకుంటానికి అవకాశం ఉంటుండే. ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే మూమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పినా కూడా మేము పెద్ద పొడింగులమని చెప్పుకుంటారు. మేము ఉద్యమం చేసిన రోజు వీళ్ళు ఏడవని రోజు చెప్తే మూసుకొని కూర్చుంటారు కదా. రైట్. నేను అదే చెప్పడానికి వస్తున్నా. ఉద్యమ నేపథ్యం ఉన్న అద్దెంకి ఉద్యమ కాలంలో అన్ని ఎదుర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని చూసారు, ఇతర నాయకుల్ని ఆ ఉద్యమంలో పాల్గొన్న అందరినీ చూసి ఉద్యమకారులు. సో ఉద్యమకారులు కనుక ఆ సభలో ఉంటే ఇంకా అంత ఉద్యమ నేపథ్యాన్ని దానంతా కూడా విజయశాంతి లాంటి వాళ్ళు, మీరు కావచ్చు, కొన్ని కారణాల వల్ల మనం పోలేకపోయినా కానీ రేపు పోదాం, రేపు పోవచ్చు మళ్ళీ.
బెటర్ టు ది నెక్స్ట్ టైం అన్నట్టుగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి రాజకీయాల్లో. ఇప్పుడు రాజకీయాలు చేయడం దూకుడుగా చేయొచ్చు, కానీ రాజనీతిని పాటించేటప్పుడు మాత్రం సంయమనంతో ఉండాలి. ఇంత ఫైర్ ఉన్న దయాకర్ ఎందుకు కూల్గా ఉంటుండు? ఇదే రాజకీయం. ఉండాలి. సందర్భం అన్నిసార్లు ఎగిరితే కిందనే పడతావు. ఎగురుడు అనేది అప్పుడప్పుడు ఉండాల్సిందే తప్పి ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది. ఒకవేళ అంటే మనం మంత్రివర్గంలో అడుగు అవకాశం ఇస్తే, సో అద్దంకి మనసులో ఏ మంత్రి అయితే బాగుంటుంది అటువంటి ఫీలింగ్ ఏదైనా కాకపోతే అప్పుడు 2 సభలకు కూడా అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళది కూడా పీచు మనసు వచ్చు. అంటే 2 సభలకు పోవచ్చు కదా మంత్రి అయితే, కానీ ఆ అవకాశం ఉంటుందో లేదో తెలియదు నాకు. ఎందుకంటే ఇప్పుడు అది మళ్ళీ అదన్నాం అనుకో, ఇది రాయనా అని ఇదొక పెద్ద. అంటే మనము ఎలిజిబిలిటీ ఉన్నా, క్రెడెన్షియల్స్ ఉన్నా, మనం అంత త్యాగాలు చేసినా, ఇప్పుడు అంటే త్యాగం ఎట్లయితుంది అంటాడు. వీడు వ్యాపారాలు చేసుకుంటాడు, కోట్లు సంపాదించుకుంటాడు, ఇంటర్నెట్ పంతాడు, వస్తాడు, మంత్రి అవుతాడు, ఎంపీ అవుతాడు, అన్నీ అవుతాడు. మనం ప్రజల కొరకు 24/7 ఉంటే మనం ఎట్లయితుంది అదే అంటాడు. అంటే వాళ్ళకున్నది ఏందో మనకు లేనిదేందో తెలియదు. మళ్ళీ 10 నిమిషాలు ఖచ్చితంగా మాట్లాడరు అంటే నిమిషానికి కింద పడతారు. ఆ సమస్యలు ఒక డబ్బు ఉంటేనే రాజకీయం కాదు. అట్లా అనుకుంటే దయాకర్ అంటూ రాజకీయ నాయకుడే కావచ్చు, ఎమ్మెల్సీ కూడా కావచ్చు. నేనేం జీరో బడ్జెట్ హీరో. నేనేం పైసలతో ఎమ్మెల్యే టికెట్కి ఏం పెట్టినామంటే నేనేం పెట్టాను, సోనియా గాంధీ గారు ఇచ్చింది. నెక్స్ట్ టైం ఎవరు ఇచ్చారంటే రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఇచ్చారంటే మా ముఖ్యమంత్రి గారితో పాటు క్యాబినెట్ అంతా కూర్చొని ఇచ్చిండ్రు. మా జిల్లా నాయకత్వం అంతా దయాకర్కి ఇవ్వాల్సిందే. పని చేసినందుకు నాకు ఇచ్చిన బహుమతి ఇది. ప్రజల కోసం పని చేయడమే నా లక్ష్యం ఉంటుంది. ఏ స్థాయిలో చేసినాం అనేది కూడా ఆలోచించాను. నేను ప్రజాప్రతినిధి కాకపోయినా నా జీవితం ప్రజలతోనే ఉంటుంది. వీళ్ళతో తిట్లు పడైనా సరే నేను, నాకు తెలిసిన విద్య ఏంటంటే DNA డిఫెక్ట్ జనమే, జనంతో ఉండడమే. అది దాదాపు ఈ 1.5 ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ నేను కొంత ఎక్కువ నేను నా ఫ్యామిలీ నేను కూడా రిడ్రెస్ చేసుకోవాలి. ఇది రెస్పాన్సిబిలిటీ కదా, వాళ్ళను సెట్ చేసుకోవడం కూడా రెస్పాన్సిబిలిటీని. సో కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి ఒక ప్రయత్నం చేసిన. సో జానకమ్మ గారు మీరు ఏం చెప్తారు? ఫైనల్గా అద్దంకి దయాకర్ను ఎమ్మెల్సీగా చూసిరు జనాలంతా కూడా, ఏదో ఒక పదవిలో చూడాలి, మనోడు చట్టసభలో ఉండాలి, మా కోసం కొట్లాడాలి అనుకున్న కళ నెరవేరింది. కానీ ఒక తల్లిగా మీ కొడుకు ఇంకా ఏ పొజిషన్కి పోవాలనుకుంటున్నారు? ఏం ఊహించుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు మీ కొడుకు గురించి? నేను ఊహించుకున్నంత ఉండదు అయ్యా. వారు మెచ్చి ఇచ్చింది, వారి ఇష్ట ప్రకారంగా నా కొడుకు నడుచుకోవాలని నాకుంటుంది. ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇంతమంది అభిమానించేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీ కొడుకు అభిమానులకు మా తొలి వెలుగు ద్వారా ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఏమన్నా అందరికీ నమస్కారం చెప్తున్నా. మన ఇంద్రమ్మ కుటుంబానికి, మా ముఖ్యమంత్రి కుటుంబానికి, మా మంత్రుల కుటుంబాలందరికీ, నా కొడుకును వాళ్ళగా తోబుట్టిన వాళ్ళు చూసుకోరు కాబట్టి వాళ్ళందరికీ నా నమస్కారాలు చెప్తున్నాను. రైట్. సో దయాకర్ అన్న, మీరు ఒకవేళ రుణపడి ఉండాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో మీరు రుణపడినటువంటి వ్యక్తి ఎవరు? సోనియా గాంధీకి నేను రుణపడి ఉంటా. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాబట్టి నేను రాజకీయాలకు వచ్చిన, లేకపోతే ఉద్యమకారునిగా ఉంటుంటే. ఓకే, సరే రేవంత్ అన్నకు రుణపడి అనే దానికంటే కూడా ఒకవేళ అట్లా అంటే ఆయన ఫీల్ అయ్యి కూడా అంటే రుణపడిన పెద్ద పెద్ద పదాలు పడితే, కానీ నేను అనుకున్న నాయకుడిని ముఖ్యమంత్రి కూడా తనే చేసింది సోనియా గాంధీ. అంటే నేను అనుకున్నా అంటే నేను కాంగ్రెస్ పార్టీ వర్గం, అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండు రేవంత్ అన్న. తనను ముఖ్యమంత్రి కూడా చేసి, తను అధికారంలోకి తెచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి చేసింది కాబట్టి పెద్దమ్మకే ఈమెను బ్లాక్ మమ్మీ అంటే ఆమెను వైట్ మమ్మీ అంటే ఈమె నవ్వుతా ఉంటుంది. మమ్మీలో 2 మమ్మీలు. ఆమె ఈమె కన్న మమ్మీ అయితే ఆమె రాజకీయ జన్మనిచ్చిన తల్లి లాంటిది కదా. మా దామన్న మధ్యన ఉన్నాడు, దామన్న కొప్పుల రాజు గారు, ఆ రోజు మల్లెపల్లి లక్ష్మి గారు కూడా ఉండే. కానీ ఎందుకో తనను కనెక్టింగ్గా ఉంటుంది నాకు ఆమెతో. ఎందుకంటే వాళ్ళ సాక్రిఫైస్, ఒక భర్తను చిన్న పిల్లలప్పుడు కోల్పోయినప్పుడు 2 చంకలలో ఇటు రాహుల్ గాంధీ గారిని, ఇటు ప్రియాంక గాంధీ గారిని బిక్కుమంటూ సాగడమే కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని తను నాయకురాలుగా ఎదిగి
పార్టీని అధికారంలోకి తెచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని సమాజానికి ఇచ్చింది. ఆమె మళ్ళీ ఏదో వాళ్ళ పర్సనల్ లైఫ్లో మళ్ళీ రిస్కే కదా. రాహుల్ గాంధీ రిస్క్లోనే ఉన్నాడు, ఇప్పుడు ప్రియాంక గాంధీ రిస్క్లోనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ కుటుంబం చూడు, ఒక ప్రొడక్షన్ అంతా. నెహ్రూ గారి తండ్రి మోతిలాల్ నెహ్రూ దేశ స్వాతంత్ర కొట్లాడిన నెహ్రూ తన యాపిల్ తోటలన్నీ పెట్టి మళ్ళీ 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. చైనా వార్ తర్వాత తను కూడా కుమిలి చనిపోయింది. ఇందిరాగాంధీ దేశాన్ని ముక్కలు చేయకుండా తను ప్రాణం ఇచ్చింది. ఆ పరంపర రాజీవ్ గాంధీ కొనసాగించే ప్రయత్నంలో తను ప్రాణాలు కోల్పోయింది. శాంతిసేనలను శ్రీలంకకు పంపించడం ద్వారా ఎల్టీటీ చేసింది. అయినా కూడా ఆ పరంపరను నడిపించడానికి ఈ జనరేషన్లో సోనియా గాంధీ త్యాగం నాకు ఎక్కువ కనెక్టింగ్ ఉంటుంది. వాళ్ళ విచారధారని నేను బేస్ చేసుకుంటా మామూలుగా. వాళ్ళదేంటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. సేమ్ నాది జై సంవిధాన్, జై భీమ్. బాపు ఎట్లాగే దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాబట్టి ఆ ఐడియా ఉంది. నేను అనుకుంటున్న ఐడియాలజీకి ఆ పార్టీ పనిచేస్తుంది. ఆ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం, దేశ పరిరక్షణ కోసం తమ ప్రాణాలు ఇస్తున్న త్యాగ కుటుంబం కాబట్టి ఆమె కనెక్టింగ్గా ఉంటుంది. నాకు లోకల్లో నా సోదరుని లాంటి వ్యక్తి, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, సగటు వ్యక్తి యొక్క జీవితాల గురించి అని తెలిసిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అవ్వడం కాబట్టి అది ఎట్లాగో మేము వాళ్ళకు రుణపడి ఉంటాం. తను కూడా నా పట్ల నా వల్ల చాలా సమస్యలు ఎదుర్కొండు అనుకో, బట్ ఎట్టకేలకు నా సమస్య అన్నకు తీరిపోయింది. రేవంత్ రెడ్డి దాకర్కి ఏం చేయలేదు అని ఎవరు అనకుండా అది కొంచెం ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. కాబట్టి నేను ఇంకా ఎక్కువ దాన్ని ప్రెషర్ పెట్టకుండా నేను తప్పకుండా వస్తుంది, తప్పకుండా చేస్తారు, తప్పకుండా సరైన సమయంలో సరైన అవకాశం అని చెప్పుకుంటూ ఇప్పటికి రాకన్నా ఇప్పుడు అవుతాం. కాబట్టి ఇప్పటి నుంచి ప్రజల కోసం చేసే బాధ్యతలోకి వచ్చిన, ఇంతకుముందు చెప్పే బాధ్యతల్లో ఉన్న, ప్రశ్నించే బాధ్యతల్లో నుంచి నేను కూడా నన్ను కూడా మీరు ప్రశ్నించే కాడికి వచ్చింది. సో ఇదొక మంచి మార్పే అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది పదవులు వచ్చిన తర్వాత మారిపోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో దయాకర్ భవిష్యత్తులో మారుతాడా? ప్రస్తుతంలో ఎటువంటి దయాకర్ మారుతాడు అని చాలా మందికి ఉన్నది, మారొద్దని నాకుంది. చూద్దాం పవర్ ఏమన్నా మారుస్తుందా అంటే నన్నేం మార్చలేదని నాకుంది అంచనా. ఇంకా సరళంగా ఉంటా, ఇంకా సహజంగా మా మీనాక్షమ్మ యొక్క చూస్తే, ఎందుకంటే అట్లా ఉండాలని అనుకుంటా నేను. ఇప్పుడు ఎవరు నిన్న రాసిండ్రు కారు లేని అద్దంకి అని 20 సంవత్సరాలకు గమనించి వాళ్ళు. అంటే నా ఎసెట్స్ నేను 2014లో పెట్టిన, 2018లో కూడా పెట్టిన కదా అఫిడవిట్. అన్ని కార్లు నా అయినప్పుడు నాకు కారు ఎందుకు? సో ఎంతమంది ఉంటుండే అంటే నాకు సొంతంగా ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళే చేస్తుండే, వాళ్ళే చూస్తుండే, తర్వాత నాకు ఇస్తుండే, వాళ్ళే ఇచ్చి వినియోగించుకోమని. కారు స్పెషల్గా కొనాల్సిన అవసరం ఎప్పుడు రాలే, ఇప్పుడు కూడా రాదేమో. ఇప్పుడు సొంత కారు ఉన్నట్టేనా? ఇప్పుడు నా పేరు మీద లేదు, ఎవరు ఇప్పుడు వేరే ఫ్రెండ్దే వాడుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళే ఇంకా కారు లేదు. ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వాన్ని ఇస్తారు. గిఫ్ట్ మీకు ఇచ్చినట్ట అంటే లేకపోతే జస్ట్ వాడుతున్నారు ఆ కార్ని? ఇప్పుడున్న కార్ని గిఫ్ట్ లెక్కనే మీరు సొంతంగా కొనలేదు. అంటే వాళ్ళ పేరు మీదే ఉంది. గవర్నమెంట్ వెహికల్ కూడా వస్తుంది, అవసరమే లేదు. అంటే రాజకీయాలు కారు ఉంటేనే చేయాలని ఏం లేదు, కాళ్ళతో కూడా చేయొచ్చు. కారు లేకుండా కాళ్ళతో. ఫైనల్ గా మీరేమనుకుంటారు? అన్న అనుకున్న అచీవ్మెంట్ రీచ్ అయ్యారు అనుకుంటున్నారా, లేదు ఇంకా మా ఆయన్ని ఇంకా మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నా అని ఆలోచన, ఆ లక్ష్యం ఏమైనా ఉందా? ఆబ్వియస్గా ఉంటుంది కదా, ఒక స్టెప్ అయితే ఎక్కిర్రు. ఫ్యూచర్లో మరింత జనానికి ఇంకా అంటే వైడర్ రేంజ్లో సర్వీస్ అందించాలంటే ఇంకా మంచి పొజిషన్కి వెళ్తే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలుగుతారు. కాబట్టి ఆకాంక్ష అయితే ఉంది నాకు, ఇంకా మంచి పొజిషన్లో చూడాలని అనుకుంటున్నాను. మంత్రిగా చూడాలనే కళ. మంత్రి అని అనట్లేదు కదా నేను, మంచి పొజిషన్ అంటే మంత్రి కంటే ఇంకా మంచి పొజిషన్స్ కూడా ఉంటాయి కదా. ఇది కూడా చేస్తారు మనోళ్ళు, తమ్నైల్ పెట్టొద్దు అది తమ్నైల్ అయ్యే కొంప ఉంచుతున్నాయి. అంటే అన్నిటికంటే ఈ పదవుల కంటే కూడా మంచి నాయకుడు అనిపించుకోవాలన్నదే నా ఉద్దేశం. పదవుల్లో ఉండి ప్రజలకి దగ్గర అవుతారని అంటే డైరెక్ట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు, కానీ అన్నీ ఆయనే చేయలేడు కదా.
కాకపోతే ఆ మంచి స్థాయికి ఎదగాలి, అన్ని సమస్యల మీద ఆయన పరిష్కారం అందించే స్థాయిలో ఉండాలనేదే నా కోరిక. ఇప్పుడైతే ఎమ్మెల్సీ పదవిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. సో అది enjoy ఈ కాదు, ఎమ్మెల్సీ responsibility పదవి ఇది. ఇవ్వడానికి సహకరించిన మన ముఖ్యమంత్రి గారికి, మంత్రి మండలికి, అందరికీ, మీనాక్షి నటరాజన్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. రైట్. మొన్నటిదాకా అద్దెకి బాధ్యత చేద్దామన్నా కూడా ఏదైనా ఒక ప్రోటోకాల్ ఉండాలి. ఏదైనా ఒకటి ఎమ్మెల్సీయో మంత్రో ఎమ్మెల్యేనో ఉంటే ప్రోటోకాల్ ఫాలో అవుతూ ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. సో అనుకున్న ప్రోటోకాల్ వచ్చింది ఎమ్మెల్సీగా. సో ఎంతవరకు మీ బాధ్యతను నెరవేరుస్తారు అనుకుంటున్నాను? 100కి ఎంతవరకు నెరవేర్చగలుగుతారు? దీనితో మంచి సేవకునిగా పేరు తెచ్చుకోవాలండి. అవి మీకు భవిష్యత్తులో తెలుస్తాయి చెప్పడం కంటే కూడా. చాలా చాలా విలువైన, నాణ్యమైన, సహజమైన, న్యాచురల్ లీడర్గా, ఒక ఆర్గానిక్ లీడర్గా ఎదగడానికి ఇంకా ఎక్కువ నాకు ఈ పదవి ఉపయోగపడుతుంది. ఓకే. ప్రదర్శన ప్రభావాలు, డాంబికాలు, సంపాదన, ఆస్తులు, అంతస్తుల కంటే కూడా ఒక మంచి రాజనీతితో ఉండే నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తా. అవి సక్సెస్ అవుతానా లేదా అనేది ప్రాక్టికల్స్ అయితే చేస్తా. చూద్దాం. ఎందుకంటే సహజత్వంతో కూడిన నాయకత్వాన్ని ఎక్కువ ఆదరిస్తారు. ఇప్పుడు ఇన్ని రోజులు దయాకర్ ఏం కాకపోయినా కూడా 2 రాష్ట్రాల ప్రజలు దయాకర్కి ఏదో కావాలి అసలు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఎమ్మెల్సీ అయినట్టు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఇంటే అసలు ఈ మెసేజ్ ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు ఇప్పుడు చాలామంది ఫోన్లు ఎత్తట్లేనని. నేను మీ ద్వారా కూడా చెప్తున్నది ఏంటంటే, నేను ఫోన్ ఎత్తకపోతే మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నా సమయం ఉన్నప్పుడు నీకు ఫోన్ చేస్తే ఎంతమంది చేస్తారంటే ఒక్కసారి 3 to 4 కాల్స్ వస్తున్నాయి ఎట్ ఏ టైం, ఫట్ అంత ఫాస్ట్గా ఉంది. కాబట్టి ఇది ఎంత 10 రోజుల వరకు ఉంటాయి ఇట్లా వచ్చేది. తర్వాత మీరు ఎవరైనా సరే నన్ను సంప్రదించాలంటే నాకు ఫోన్ చేసి టైం తీసుకొని రండి, నాకు మెసేజ్ పెట్టండి, నేను కాల్ చేస్తా. అందుబాటులో లేనని నెగిటివ్ మళ్ళీ ఉండకుండా, దయాకర్ అధికారం వచ్చింది దూరమైంది అనేది కాకుండా డెఫినెట్గా ఎక్కడో ఒక హాస్టల్ ఇస్తారు కదా నాకు, దాంట్లో ఆఫీసు పెట్టేసి వాళ్ళకు టైమింగ్స్, ఈ టైంలో రోజు డెఫినెట్గా విజిటింగ్ అవర్స్ పెట్టుకొని అట్లా కలవడం. ఇంటి దగ్గరికి అయితే ఇంటి దగ్గరికి గేట్ క్రాష్ అక్కర్లేదు, మీకు సమయం ఇవ్వలేని స్థితి వద్దు, మాట్లాడకుండా రానవసరం లేదు. మీరు మెసేజ్లు పెట్టినా నేను అందుబాటులో ఉంటా. సమస్యలు మెసేజ్ పెట్టినా కూడా మంత్రివర్గం దృష్టికో, పెద్ద ఇష్యూస్ అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికో తీసుకుపోవచ్చు, పరిష్కరించవచ్చు. కానీ ఇది పవర్ కత్తి మీద సామే, దాన్ని మరింత సమస్య కాకుండా మంచి పేరు తెచ్చుకునే ఉన్నంతలో మన చేతనైనంత, మనకు బలం ఉన్నంత వరకు మంచి సర్వీస్ ఓరియంటెడ్ దయాకర్ కొంచెం టిపికల్గా ఉన్న మంచి సేవా తత్పరత ఉన్నోడే అనిపించుకునే వాళ్ళనేది నా యొక్క కోరిక. సో సమయం బాగా అయిందని ఒక్క ప్రశ్న. సో ఫ్యామిలీని కవర్ చేసినాం, రాజకీయాలు కవర్ చేసినాం, ఉద్యమం కవర్ చేసినాం. బట్ ప్రతి వ్యక్తికి కామన్గా ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. సో అద్దంకి లైఫ్లో ఇప్పటి వరకు బాగా నచ్చిన ఫ్రెండ్స్, బాగా దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఈ రాజకీయాల్లో కావచ్చు, స్కూల్ లైఫ్లో ఎక్కువ మా ఊర్లో ఉన్నారు. ఎక్కువ ఒక్కళ్ళు చెప్తే అందరు నల్లేదు, కానీ ఎక్కువ వెంకటరత్నం బాగా కనెక్టింగ్. మాకు చిన్నప్పుడు మాకు బ్రదర్ అవుతాడు. ఓకే. అంటని తర్వాత చాలామంది అసలు లిస్ట్, నా ఫ్రెండ్స్ లిస్ట్ వీళ్ళు అని అంటే కాలేజ్ డేస్లో ఒక 10 మంది ఉన్నారు, ఎంసీఏ డేస్లో ఒక 10 మంది ఉంటారు, సూర్యాపేటలో ఒక 10 మంది ఉంటారు, తర్వాత ఉద్యమ కాలంలో ఉంటారు. ఇట్లా కానీ బాల్యమిత్రులు, ఉద్యమ మిత్రులు, లేకపోతే రాజకీయ మిత్రులు, ఇట్లా మనం షేర్ చేసుకుంటూ పోతే మనం ఒకరోజు మాట్లాడుకోవాలి. ఒక అర్ధగంట మాట్లాడుకుంటే వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఏ సందర్భంలో ఎట్లా, నాకు ఇదంతా మిత్రుల సహకారం వల్ల దయాకర్ ఎదిగింది. వీళ్ళిద్దరేమో నా కుటుంబం కాబట్టి వీళ్ళ ఏమంటారు, వీళ్ళ యొక్క సహకారంతో ఎదిగినామని మనం చెప్తున్నాం. మనకు తెలియకుండా మనకు మిత్రులై మన అభ్యున్నతికి మన తోడ్పాటు మిత్రులు చాలా ఎక్కువ మంది. ఈయనకి కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా మిత్రుడు, కొండ లక్ష్మణ్ అంత సీనియర్లు కూడా మిత్రులు ఉన్నారు. ఇప్పుడు గద్దె ఎంత ప్రేమ నాకు ఇలా బతుకుంటే ఎంత సంతోషపడినే. అసలు కోదండరామ్ సార్కి అయితే దత్తపుత్రులు లాగినది. అంటే వీళ్ళు మిత్రులు కాదు, నాకు ఆత్మీయులు, పెద్దలు. ఇప్పుడు మాకు నిజంగా చెప్పాలంటే రేవంత్ అన్న కూడా నాకు రాని విషయం నేను కలిసినప్పుడల్లా కొంత ఒకటేసారి క్వశ్చన్ మార్క్ పడుతుంది, అమ్మాయికి కలవద్దురా అనుకుంటున్నాను. నేను కలవంగానే ఆయన మూడ్ను కొంచెం మనం దయాకర్ ఒక క్వశ్చన్ మార్కే కదా ఇంకా అనేటట్టుగా ఉంటుండే. ఇప్పుడు అటు ఇటుగా చాలామంది అసలు నేను గీళ్ళు అని చెప్పడానికి
ఫ్రెండ్స్ అని కాదు, నేను అందరితో ఫ్రెండ్లీగానే ఉంటా, కానీ హార్ట్ టచింగ్ ఫ్రెండ్స్ ఒక 1000 మెంబర్స్ అని ఉంటారు లైఫ్లో. కాకపోతే ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు వెంకటరత్నం గారు అక్కడ సూర్యాపేటలో అడ్వకేట్ ఉంటాడు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ వేరు పుట్టినాం, కానీ మేము మా ఇంట్లో ఆయన వాళ్ళ ఇంట్లో మేము చాలా క్లోజ్గా ఉంటాం. అది నేను ఆయన డ్రెస్సులు కూడా సేమ్ పట్టించుకుంటూ ఒక టైంలో అట్లా ఉంటుంటుంది. అట్లా చాలామంది ఉన్నారు నాకంటే. నెమ్మికల్లోనైతే ఇప్పుడు నా పేరు చెప్పలేదని నన్ను కొట్టినా కొడతారు, అట్లా ఉండదు. మా జాన్ అని ఉంటుండే చిన్నప్పుడు. మా అన్న కూడా నా ఫ్రెండే, మా కజిన్. వీళ్ళ మామయ్య కూడా ఫ్రెండే. ఇట్లా ఆయనని ఒరేయ్ అంటారు వీళ్ళు వాళ్ళ మామయ్యని. ఫ్రెండ్లీ అంటే ఇక చిన్నప్పటి నుంచి అలా ఆయన మమ్మల్ని, ఆయన పిల్లలమే మేము, పేరుకి మా పిల్లలం, కానీ మేమంటే ఆయనకు అంత ప్రాపర్టీ వీళ్ళదే, మేము ఎంజాయ్ చేసినాం అంతే. మా తాతని నేను అంటుంటే అప్పుడప్పుడు, జీవితకాలం కష్టపడి కొట్లాడి సంపాదిస్తే ఎంజాయ్ చేసేది మేము అంటున్నాం. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సరే, మేజర్గానైతే మా డాడ్ మైండ్ వీళ్ళ యొక్క దన్ను, మా మమ్మీ ఫ్యామిలీ దన్ను. మా డాడీ ఫ్యామిలీ వైపు అందరు ఉంటారు, కష్టపడేటోళ్ళే, కానీ కొంత ఆర్థికంగా సెటిల్ అవ్వడం, మా మమ్మీని తను చేసుకోవడం వల్ల మాకు ఆర్థిక ఇబ్బందులు లేవు ఇప్పుడు. దానివల్ల మనం గ్రో కావడానికి ఉపయోగపడేది. ఆ నుంచి ఇక వచ్చిన దారిలో కలిసిన మిత్రులంతా నాకు పాత్ సెట్ చేసిన మిత్రులే. సో వాళ్ళను మనము ఒక నిమిషంలో చెప్పలేము, కానీ వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. కేవలం వాళ్ళ యొక్క అనుబంధం కూడా నాకు చాలా మేలు చేసింది. జనకమ్మ గారు, మీరు దావత్ ఇవ్వాలి మీ దోస్తులకు, మీ ఊరోళ్ళకు. కొడుకు కెంపెల్స్ వచ్చింది, పైసలు సిద్ధం చేసుకురా, యాటనికి ఎట్టినంతా చేస్తుంది, ఇటు అడుగుదా ఉన్నాయా? మొక్కులు మొక్కిరా నా కొడుకు మంచి పదవి వస్తే యాటనికి వస్తారు ఎట్లా దేవుడికి అక్కడ అంత నమ్మకం లేదు కదా, అందుకనే మొక్కుకోలే. పదవి రాదు, నమ్మకం లేదు, వచ్చిపోతున్నాయి కదా. ఈసారి వచ్చినాక కోద్దాంలే అనుకుంది. దావతి మీ దోస్తులకు, మీ ఇంటి పక్కలకు ఇస్తుంది. ఖుషిగా ఉండి వాళ్ళ ఫ్రెండ్ ఒక యాదవ్ అప్పుడే ఇచ్చిండు, ఒక గొర్రె ఇచ్చిండు. దండుమశం కాడ వేస్తారు. మా కాడ దండుమశం చాలా ఫేమస్ నెమ్మికల్లో. ఇప్పుడు ఈయన పేరు మీద ఎంత మందికి వస్తున్నారో అటన్నిటికీ అటెండ్ కాలేక. తల్లాడోరా నుండే నారాయ గారు అని, ఆయన చూస్తే ఒక బంగారం ఒక తీరుగా చూసి ఆయన పేరు సర్వాధికారి అని పెట్టాడు. ఎప్పుడు పిలిచినా సర్వాధికారి అని. పాటలు కూడా పాడతారు అన్నారు. ఏమన్నా ఒక మంచి పాట పాడకపోతే అంటే అక్కడ పాడుతుండొచ్చు, నాట్ల కాడ పొలాల కాడ, కానీ మా టీవీ ముంగల పాడట్లేదు. ఇప్పుడు భాగవతాల యక్షగానాల పాటలు పాడేది మా డాడీ అన్ని కాపీ కొట్టి. ఈయన బట్టి పడుతుండే కదా రేపు వేషం ఉన్నదని. అది ఎంగేజ్ లో అండి, ఇప్పుడు పాడట్లేదు. ఇప్పుడు ఎవ్వరం ఉండొద్దు, మనం కెమెరా పెట్టదు. ఏమో ఈ మధ్య నేను ఎప్పుడు వినలే మరి. పాడతారా ఏమన్నా జనకమ్మ గారు? సరే అన్న, ఫైనల్గా ఏం చెప్తారు మా తొలి వెలుగు ప్రేక్షకులకి, మీ అభిమానులకి, కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్గా మీరు గర్వించే నాయకుడిగా ఉంటా అని మాత్రం చెప్పగలరు. రైట్, ఇది మొత్తం మీద అద్దంకి ఫ్యామిలీతో మన తొలి వెలుగు స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇవాళ తొలి వెలుగు ఇవాళ అద్దంకి ఫ్యామిలీని తీసుకురావాలనుకున్నది. సో నిన్న మొన్న అంతా మీరు ఇంటర్వ్యూస్ చూసుండొచ్చు. సో వదిన ఇంటర్వ్యూ కావచ్చు, అన్ని ఇంటర్వ్యూ చూసుండొచ్చు, కానీ జానకమ్మ గారిది మనకు స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది. సో అమ్మ వచ్చింది హైదరాబాద్ అనగానే ఓకే, ఎవరు ఇంటర్వ్యూ చేయలేరు. సో అసలు అద్దంకి దాకా చిన్నప్పుడు ఎట్లుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎట్లా పెరిగిండు, ఎట్లా తిరిగిండు, ఎట్లా ఈ స్టేజ్ దాకా వచ్చిండు, అసలు జానకమ్మ ఏమనుకుంటుందని మీ అందరు చూపిద్దామని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చిన. బట్ నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. సో చిన్నప్పటి నుంచి కూడా ఒక్క దెబ్బ కొట్టలేదట మా అమ్మ, అయితే నన్ను పొట్టు కొట్టింది. ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచిందట జానకమ్మ. సో నిజంగా అదృష్టవంతుడు అద్దంకి దయాకర్ అన్న. సో అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. సో భవిష్యత్తులో సభలో అడుగుపెట్టి ప్రతిపక్షాలని చీల్చి చెండాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా మా తొలి వెలుగు తరఫున కోరుకుంటున్నా. మంచి మినిస్టర్ రావాలని కూడా అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో, కాలమే నిర్ణయిస్తుంది. చూద్దాం. మీరైతే చూస్తుండండి తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.